భవితని వాళ్ళమ్మ మీ దగ్గర నగ్నంగా తీసుకొచ్చి కూర్చుండబెట్టింది బట్టలు లేకుండా అని చెప్పేసి నాకు ఒక న్యూస్ వచ్చింది. అది ఎంతవరకు నిజం? అసలు అసలు ఏంటి భవితకి మీకున్నది ఏంటి, అసలు సంబంధం ఏంటి? అసలు యాకిరెడ్డి ఒక మూవీకి ఒక డైరెక్టర్ వైజాగ్లో ఉంటారు. మా గుడి బాగుంటుంది. యాకిరెడ్డి గారు మీకు ఎట్లా పరిచయం? భవిత వల్లనే పరిచయం అయ్యారా లేకపోతే ఎవరైనా? అమ్మవారి విగ్రహము ఒక అంటే ఒక థంబ్నెయిల్ కి కూడా యూజ్ చేయడానికి కూడా అఘోరి మాతను ఇష్టపడరు. అది కొంతమంది తెలిసిన వాళ్ళు, మరి మీకు తెలుసో తెలియదో నాకు తెలియదు. కానీ మీరు ఎట్లా అఘోరి మాత ఖచ్చితంగా షూట్ లో ఎందుకన్నా అంటే డబ్బులు తీసుకున్నారా నేను అడుగుతా, మీరేం చెప్తారు? లేదు, డబ్బులకు యాక్చువల్గా మా గుడి ఫేమస్ అవ్వాలంటే అంటే గుడి ఫేమస్ వల్ల ఆయన జనాలు వస్తారని చెప్పేసి ఇంకోటి ఏంటి అనుకున్నానంటే, అంటే ఇది ఒక 16-18 months ముందు బాత్ ఇది. అప్పుడు నేను ఆ ఫోటో మీకు పంపిస్తాను. ఇది ఏదైతే పూజలు చేస్తే నాకు మైండ్ కొంచెం ఇదైపోయింది, మీకు నాకు అయిపోయింది. ఆ ఫోటో మతి తప్పినట్ట లేకపోతే ఇతనికి దాని తర్వాత నాకు తెలిసింది యాకిరెడ్డి దగ్గర వశీకరణ ఉంది. అంటే ఇప్పుడు మీరు అంటే వాళ్ళ దగ్గర మాకు పంపించినటువంటి ఫోటోలో అంటే మీరు కొంతమంది పూజలు చేస్తున్నట్టు రెడ్ కలర్ క్లాత్లతోని, సో పెద్ద అగ్నిగుండం పెట్టుకొని అక్కడ ఇప్పుడు ఏదైనా అమావాస్య పండుగ కొద్దిగా హోమం చేస్తాం. చండీ హోమం చేయడానికి హైదరాబాద్ లో ఒక పంతులు కాంటాక్ట్ చేస్తే అతను ఒక కోచ్ అడిగాడు, సార్ మీ బడ్జెట్ అంటే 50,000 1,00,000 రూపాయలు అడిగాడు. సో దేవుణ్ణి ఎవరు నమ్మకంగా కొలవడం లేదు, బిజినెస్ తోనే కొలుస్తున్నారు అంతే. అమ్మా మీకు ఒక మాట చెప్తానండి, సో భవిత మెయిన్ కాన్సెప్ట్ ఎందుకంటే నాకు స్టార్టింగ్ నుండి ఏమని చెప్పిందంటే టెంపుల్ బ్యాక్ సైడ్ ఆ కింద ఒక 14 feet తవ్వడం వల్ల అందులో ఫస్ట్ శివుని విగ్రహం, తర్వాత అమ్మవారి విగ్రహం వస్తుంది. అది ఇప్పుడు భవిత కోసం మొత్తం డీప్లీ మాట్లాడితే బోల్డ్ ఆన్సర్ ఉన్నాయి. నేను ఒకటి అడుగుతాను. ఫస్ట్ దాంట్లో ఏంటంటే విగ్రహాల కింద గుడి ఉన్నదని మీకే చెప్పిన ఫస్ట్ ఏంటంటే గుడి కింద గుడి ఉన్నదే అనుకోండి, ఓకే గుడి కింద గుడి ఉన్నది అనుకోండి, ఎలా తెలుసు? మీరందరే కలిసి ఇదంతా చేసి మమ్మల్ని పిచ్చోళ్ళు చేస్తారనుకుంటే మీడియానైనా జనాలనైనా మీరు 5 ఒకటే అంటే ఏం చేస్తారు? 5 కాదు 6 ఇందులో. ఇప్పుడు నేను మీకు రేట్ చెప్పాను, నాది 80,000 రూపాయలది కొనిసి తెచ్చావు. అరే దాని గురించి జనాలు ఎట్లా తీసుకుంటారు అశ్విన్ గారు? దానికి హెల్త్ బాగాలేదో లేకపోతే ఏమైంది చంపేశారు ఉన్నాయా? ఓన్లీ ఒక ఫోటో చూపెట్టినంత మాత్రం మేడం ఇప్పుడు ఒక నిమిషం, నేను ఏదో బిజినెస్ కి ఏదో లక్షలు నేను ఫోటోలు రావడానికి నా కుక్కకి నేను చంపుకోను కదా, నా బావకు నేను చంపుకోను కదా. మాది తాంత్రికం శుద్రం పూజ కాదు. మీకు శుద్ర పూజలు రావు? నాకు రావు. మీరు అమావాస్య పౌర్ణమి రోజు ఒక్కరోజు ఏ బలి చెయ్యరు ఇక్కడ అమ్మవారికి? అమ్మవారి మన సంవత్సరం ఒకసారి అమ్మవారి పుట్టిందేనో చేస్తాం. అలాంటి కూర్చుని అశ్విని గారు నేను మళ్ళీ దీన్ని అస్సలు వదిలిపెట్టేది ఇక్కడికే వదిలిపెట్టిన మళ్ళీ వాళ్ళని కలుస్తా, మళ్ళీ వాళ్ళని తీసుకొస్తా. మొత్తానికైతే మీ టెంపుల్లో గుప్త నిధులు లేవు. బట్ మీరే అశ్విన్ గారే డబ్బులు ఇచ్చారు. నేను డబ్బులు ఇవ్వలేదు, శ్రీకాంత్ ఇచ్చాడు, నా ద్వారా శ్రీకాంత్ ఇచ్చాడు. నమస్తే, నేను మీ యాంకర్ లావణ్య. వెల్కమ్ టు శివ స్టూడియోస్. ప్రస్తుతం నా బ్యాక్ సైడ్ అయితే అమ్మవారు కనిపించడం జరుగుతుంది. సో ఎక్కడ అని మీకైతే చాలా వరకు డౌట్ రావచ్చు. సో మీరు దాదాపుగా భవిత అనే టాపిక్ మీద అయితే మేము ఖచ్చితంగా మీకు ఆ టాపిక్ ఏంటని తెలియజేయడం కోసం అయితే ఈరోజు విజయనగరం రావడం జరిగింది. సో బ్యాక్ సైడ్ ఉన్నటువంటి కాళికామాత అమ్మవారిని మనం చూసుకోవచ్చు. సో అమ్మవారి టెంపుల్ దగ్గరికి అయితే ఎందుకు వచ్చామంటే భవిత వాళ్ళ మమ్మీ మాట్లాడింది ఆ టాపిక్లో మీ అందరికీ తెలుసు. భవిత అయినా కావచ్చు, సుభాషిణి గారైనా కావచ్చు, శ్రీనివాస్ రెడ్డి గారైనా కావచ్చు, సో నెక్స్ట్ యాకిరెడ్డి గారు అని చెప్పేసి ఒక వ్యక్తి రావడం జరిగింది. అసలు ఈ అశ్విని గారు ఎవరని చెప్పేసి దాదాపు చాలా మందికి ఐడియా ఉంది, అంటే డౌట్గా ఉంది. ఐడియా అంటే మళ్ళీ మీరు మాకు తెలుసు అని మాత్రం అనుకోకండి. సో అశ్విని గారు ఎవరు, అసలు అశ్విని గారి దగ్గర ఉన్నటువంటి టెంపుల్కి వీళ్ళకి సంబంధం ఏంటి, అక్కడ వీళ్ళు మనకి చాలా వరకు ఫస్ట్ మనకి చెప్పినప్పుడు ఇంటర్వ్యూలో చూసుకుంటే సో టెంపుల్ బ్యాక్ సైడ్లో లెఫ్ట్ సైడ్ వాళ్ళు
ఒక 14 ఫీట్లు తవ్వడం వల్ల అందులో శివుడి విగ్రహం, అమ్మవారి విగ్రహం వస్తుందని చెప్పేసి నా ఇంటర్వ్యూలో ప్రతి ఛానల్లో చెప్పడం జరిగింది. సో ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి ఈ రోజైతే అశ్విని గారి మాటల్లో తెలియజేయడం కోసం అయితే మేము పర్టికులర్గా హైదరాబాద్ నుండి విజయనగరం అయితే రావడం జరిగింది. సో ఇక్కడ అమ్మవారికి అయితే ఒకసారి దర్శనం చేసుకొని మనం టెంపుల్ లోపలికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అశ్విని గారి మాటల్లో ఉన్నాడు అడిగి తెలుసుకుందాం. సో నిజంగా చెప్పాలంటే అది ఫేకా, భవిత ఫేకా, లేకపోతే ఇక్కడ వాళ్ళు చెప్పేటువంటి నిజంగానే అమ్మవారైనా కావచ్చు, శివుడైనా కావచ్చు, సో గుప్త నిధులను కూడా మాట్లాడడం జరుగుతుంది. అసలు ఎంతవరకు నిజం అని చెప్పేసి జనాలు మీరు వెయిట్ చేస్తున్నారు కాబట్టి కంపల్సరీగా మేము సమాధానం చెప్పేటువంటి ఆన్సర్ ఉంది కాబట్టి సో మేమైతే ఈరోజు మా శివ స్టూడియో నుండి అయితే సో విజయనగరం రావడం జరిగింది. సో నాతో పాటు మీరు విజువల్స్ చూడొచ్చు, అశ్విని గారి మాటల్లో కూడా ఒకసారి అడిగి తెలుసుకుందాము. ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారిని కూడా మీరు చూడొచ్చు. సో నాతో పాటు టెంపుల్ లోపలికి మీరు కూడా వచ్చేసేయండి. అక్కడ నిజంగానే భవిత చెప్పినటువంటి టెంపుల్ రహస్యం ఏంటి అని తెలుసుకునే ముందు భవిత ఏం చెప్పింది అనేది దాదాపు అందరికీ చూసేటువంటి జనాలకు తెలుసు. సో అక్కడ నిజంగానే 14 ఫీట్లో ఉన్నటువంటి శివుడైనా కావచ్చు, అమ్మవారైనా కావచ్చు, ఆ విగ్రహాలు తీయడం వల్ల వాటికి అభిషేకాలు చేయాలని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది. తర్వాత మళ్ళీ ఈ టాపిక్లోని క్లియర్గా తీస్తే యాకిరెడ్డి అని చెప్పేసి ఒక వ్యక్తి రావడం జరిగింది. అసలు యాకిరెడ్డి అని చెప్పేసి క్లియర్గా తెలిస్తే అతను ఒక డ్రైవర్, క్యాబ్ డ్రైవర్, తర్వాత సంథింగ్ కొన్ని డిఫరెంట్ మాటలు రావడం జరిగింది. సో ఇందులో అశ్విని గారి టాపిక్ ఎందుకు వచ్చింది, సో అశ్విని గారు ఈ టెంపుల్ ఎప్పుడు కట్టారు, అసలు ముఖ్యంగా ఈ టెంపుల్కి ఉన్న విశిష్టత ఏంటని చెప్పేసి ఒకసారి అశ్విని గారి మాటలు అడగడం కోసం అయితే ఇక్కడ దాకా రావడం జరిగింది. నమస్తే, నేను మీ యాంకర్ లావణ్య, వెల్కమ్ టు శివ స్టూడియోస్. ప్రస్తుతం నేనైతే గత ఒక 8 నెలల క్రితం నాగరాణి, నాగభవిత అనే సబ్జెక్టు మీద అయితే తీసుకోవడం జరిగింది. సో మొన్న తీసుకుంటే లాస్ట్ వారం కూడా భవిత గురించే చర్చలు చాలా జరిగాయి. సో ప్రెస్ మీట్లో మాత్రం తను యాకిరెడ్డి అలాగే అశ్విని గారు అని చెప్పేసి నేమ్స్ తీయడం జరిగింది. సో అలాగే సెకండ్ ఇంటర్వ్యూలో తీసుకుంటే శ్రీనివాస్ రెడ్డి గారు అని చెప్పేసి తన ప్రియుని తీసుకోవడం రావడం జరిగింది. సో జనాలు అసలు ఏంటి ఈ సబ్జెక్టు, దీని మీద కంపల్సరిగా మాకు అసలు ఏంటి క్లియరెన్స్ తెలియాలని చెప్పేసి అయితే వాళ్ళు అడగడం జరిగింది. సో దాంతోపాటు వాళ్ళ అమ్మ గురించి ఇంకా చెప్పవలసిన అవసరం లేదండి. ఏమో అంటారు, ఏదో మాట మాట్లాడతారు కానీ అది మాట్లాడితే బాగుండదు కదా, ఈ మూల సూత్రధారి వాళ్ళ అమ్మ అని చెప్పేసి అయితే చాలా క్లియర్గా జరిగింది. ఇప్పుడైతే వాళ్ళు పరారీలో ఉన్నారు, ఎందుకంటే మాకు తెలిసినటువంటి సో రికార్డింగ్స్ అయినా కావచ్చు, వీడియోస్ అయినా కావచ్చు. సో ఫస్ట్ అయితే వాళ్ళు హైదరాబాద్లో లేరని అయితే న్యూస్ వచ్చింది. సో ఒక ఆడపిల్లలు వాళ్ళ అమ్మనే బజార్కి ఇచ్చిందని చెప్పేసి నేను ఒక క్వశ్చన్ వేయడం వల్ల వాళ్ళ అమ్మ నాకు ఒక 10 సార్లు కాల్ చేసి నన్ను కూడా బెదిరించడం జరిగింది. బట్ అవన్నీ మేము పట్టించుకోకుండా మళ్ళీ ఈ రోజు అయితే విజయనగరంలో ఉన్నటువంటి అశ్విని గారి పేరు రావడం జరిగింది. ఇక్కడ ఒక టెంపుల్ ఉంటుంది, ఆ టెంపుల్లో 14 ఫీట్లతో కూడితే అంటే అక్కడ తవ్వడం వల్ల విగ్రహాలు వస్తాయి, శివుడి విగ్రహం, అమ్మవారి విగ్రహం అని చెప్పేసి అయితే నాకు ఫస్ట్ ఇంటర్వ్యూ నుండి లాస్ట్ ఎండింగ్ వరకు ప్రెస్ మీట్ వరకు చెప్పింది. అసలు ఎంతవరకు నిజం, వాస్తవం ఉందా, అవాస్తవం ఉందా అని చెప్పేసి మీకు కూడా తెలియడం కోసం అని ఈ రోజు అయితే మా శివ స్టూడియో నుండి అయితే విజయనగరం రావడం జరిగింది. సో నాతో పాటు ఆలయానికి సంబంధించినటువంటి వ్యవస్థాపకులు ఉన్నారు, ఒకసారి వారి మాటలు అడిగి తెలుసుకుందాం. అశ్విని గారు నమస్తే. నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నాను. ఎక్కడ చూసినా భవిత అనేది పక్కన పెడితే సో అశ్విన్ గారు, తర్వాత వచ్చేసి యాకిరెడ్డి, తర్వాత సంతోష్ రెడ్డి గారు, తర్వాత శ్రీనివాస్ రెడ్డి గారు అని చెప్పేసి క్లియర్ గా శ్రీకాంత్ సంతోష్ గారా? సంతోష్ అంటే మేము విన్నాం, మరి అది నియరో తెలియదు నాకు. శ్రీకాంత్ రెడ్డి అని అయితే మళ్ళీ క్లియరెన్స్ వచ్చింది. రెడ్డి కాదా వాళ్ళు? అసలు ఏంటి భవితకి మీకున్నది ఏంటి, అసలు సంబంధం ఏంటి అసలు? భవిత అంటే ఒక షూటింగ్ అనే వాళ్ళ మదర్ వచ్చింది, యాకిరెడ్డి వచ్చాడు. సారీ, ఫస్ట్ యాకిరెడ్డి వచ్చాడు. యాకిరెడ్డి ఒక మూవీకి ఒక డైరెక్టర్ వైజాగ్ లో ఉంటాడు, అతనికి పట్టుకొని ముందు వీళ్ళు వచ్చారు. అక్కడ పిలిపించారు, మా గుడి బాగుంటది, గుడి ఫేమస్ అవుతుంది, టెంపుల్ మూవీ తీస్తున్నాం, ఒక అమ్మోడి దగ్గర ఒక అఘోరా రోల్ ఉన్నదని చెప్పాడు. ఎవరు? యాకిరెడ్డి గారు మీకు చెప్పడం జరిగింది. అంటే యాకిరెడ్డి గారు మీకు ఎట్లా పరిచయం, భవిత వల్లనే పరిచయం అయ్యారా లేకపోతే ముందు శ్రీకాంత్ అనే పర్సన్ నాకు పరిచయం. అతను ఎలా పరిచయం అంటే మా గుడిలోని విగ్రహం తెచ్చారు. ఏ విగ్రహం తేవడం? కాళికామాతది. మీరు తెప్పించుకున్నారు? అతను కాదు, అంటే రాజస్థాన్ జైపూర్ నుంచి ఆర్డర్ ఇచ్చా ఆన్లైన్ లో. అయితే రాజస్థాన్ జైపూర్ నుంచి హైదరాబాద్ కు వస్తుంది. అయితే మాది సింగల్ విగ్రహం అనేసి అక్కడి నుంచి ఇక్కడ తేవాలంటే మన ఓన్ వెహికల్ పెట్టుకో అన్నారు. అయితే ఈలోగా వాళ్ళే ఎలాగో వాళ్ళకి కాంటాక్ట్ అయ్యి వెహికల్ పట్టుకొని వచ్చాడు, నా ఫోన్ నెంబర్ తీసుకున్న తర్వాత ఇక్కడ విగ్రహం తెచ్చిన తర్వాత మరి తావులా అతనికి ఏ సిమ్టమ్స్ వచ్చాయో ఇక్కడికి వచ్చి కానీ విగ్రహం ఇక్కడ పెట్టేసి ఇక్కడ కొంచెం బయట నుంచి వచ్చారు కదా, ఇక్కడ ఫ్రెష్ అప్ అయిపోయి మనం టిఫిన్ పెట్టాం శ్రీకాంత్కి. ఇది బొలెరో బండి పట్టుకొని వచ్చాడు. ఆల్రెడీ మాకు అప్పటికి టెంపుల్స్ ఇంకొక టెంపుల్ పాత 2 విగ్రహాలు ఉన్నాయి కదా, పాత విగ్రహం దండం పెట్టుకున్న తర్వాత వెళ్ళాడు. ఇంటికి కట్టేది ఇయట్లేదు అని ఒక 2-3 అవర్స్ ఇక్కడ స్పెండ్ చేశాడు. గుడి తాలూకు డీటెయిల్స్ అంతా అడిగితే మేము చెప్పాం. దాని తర్వాత ఆ పీరియడ్ ఇక్కడ నుంచి వెళ్ళి ఒక వారం 10 రోజుల్లో కాంటాక్ట్ చేశాడు మాకు. మళ్ళీ
ఇది కరోనా ముందు, ఫస్ట్ కరోనా 2020 ముందు, 2019 దాని తర్వాత మన విగ్రహం ఓపెనింగ్ అయింది. ఆ ఫొటోస్ కూడా వాట్సాప్లో అతను పెట్టడం జరిగింది. సార్ నేను దండం పెట్టుకున్నా, మొక్కున్నాను, మాకు కొన్ని మంచి జరిగింది అన్నాడు. అనగానే ఏం చేశారంటే నేను ఫోన్పే నెంబర్ చెప్పండి, మీకు కొన్ని సారీస్కి అమౌంట్ పంపిస్తాను, అక్కడ కొనేసి మీరు అమ్మవారికి పట్టుచీర కట్టి అన్నారు. అయితే మనం అమ్మవారికి పట్టుచీరకు మేము కొనేసాలకు మధ్య మధ్యన మొక్కుంటుంటారు. అన్ని పనులు అతను అయిపోయిన తర్వాత అతను కొన్ని ఫ్రెండ్స్ ఉండేవారు. ఏదైనా ఫోటో ఒంట్లో బాగలేదు, హాస్పిటల్ అడ్మిట్ అంటే మీద పసుపు పట్టుకొని మన దండం పెట్టుకుంటే బాగయ్యేది. అలాగని అక్కడ మాకు ఎవరు మీకు ఫొటోస్ పంపిస్తే మీరు పసుపు పట్టుకుంటారా చేతిలో? ఇప్పుడు ఎగ్జాంపుల్ అనుకోండి, హైదరాబాద్ లో ఎక్కడో పర్సన్ కి ఒంట్లో బాగలేదు అనుకో, నాకే బాగలేదు, నా ఫోటో పంపించారు, మీ ఫోటో అడుగుతాను. ఫోటో అడిగిన తర్వాత నేను ఇక్కడ చూసుకుంటాను. ఇప్పుడు మీకు ఒక వాటర్ గ్లాస్ లోనో లేకపోతే కాపర్ గ్లాస్ లోనో ఒక చెంబులోనో పసుపు పట్టుకో అంటాం. మేము అక్కడ అమ్మవారి మంత్రం చదువుతాం, అది తాగి అని చెప్తాం. తాగిస్తే అలాగా అంటే వాళ్ళకి వెంటనే ఒక 3-4 hours లో వెంటనే తెలుస్తుంది, రిజల్ట్ 100% మంచి దొరుకుతుంది. అలాగా అనేసి చాలా మందితోని అప్రోచ్ అయ్యారు. అంటే నేను చేశాను, నాకు ఇస్తే వాళ్ళు నచ్చిందంట అంటే 100 రూపాయలు, 500, 1000 రూపాయలు ఎంతైనా నా ఫోన్ పేలో ఇచ్చేవారు. అలాగా నేను ఏది డిమాండ్ ఎప్పుడు అడిగాను కాదు. అలాగా నాకు శ్రీకాంత్ కి అంటే నాకంటే ఆ పిల్లడికి శ్రీకాంత్ వల్ల మీకు కొంచెం వరకు అయితే బిజినెస్ వచ్చిందని చెప్పొచ్చా? బిజినెస్ అనకూడదు, అంటే 50-100 వేసినా కూడా మీరు ఫ్రీగా అయితే చెయ్యలేదు. ఎందుకంటే ఆ 50-100 మనం ఎందుకు తీసుకున్నాం అంటే ఏది లేకుండా మనం తీసుకోకూడదు. అది అంటే ఏది లేకుండా మంత్రించాం అనుకుని అది పంచాయదు. అలాగని 500, 1000 రూపాయలు మనం అడగలేదు. అదే నవరాత్రి టైంలో 9 రోజులకి ఒక 2 years మాకు అమ్మవారికి 9 చీరల అమౌంట్ పంపించేవాడు. అలాగా అమ్మవారికి ఆ పిల్లలకి మధ్యన ఒక రిలేషన్ పెరిగింది, శ్రీకాంత్ బాండింగ్ పెరిగింది. దీని వల్ల ఏంటంటే ముందు ఆ పిల్లలకి ఒక బొలెరో బండి ఏదో ఉండేది వైట్ కలర్ది. ఇక్కడ మొక్కుంటే 4 వెహికల్ అయ్యి 4 వెహికల్ కలిస్తే ప్రతిదీ ఆ పిల్లలు ఏం చేస్తారంటే స్టేటస్ లో మన అమ్మవారి ఫోటో ఇప్పటికీ పెట్టుకుంటున్నారు. శ్రీకాంత్ ఇప్పటికీ అమ్మవారి ఫోటో పెట్టుకుంటారు. అమ్మవారి ఫోటో గ్లాస్ లోని డోర్ మీద పెట్టుకుంటారు. మనం పెట్టుకున్న తర్వాత ఏంటవుద్దంటే, పెట్టిన తర్వాత ఏం జరిగింది ఇలాగ అనేసుకుని కంటిన్యూ. దాని తర్వాత ఇంకొకసారి అప్పుడు వచ్చిన తర్వాత మధ్య ఇంకెప్పుడు రాలేదు నాకు ఫోన్ కాంటాక్ట్లు. మేము మాట్లాడుకుంటే సరే అలాగైంది ఏదైనా ఉంటే ఫోటో పెట్టారు. 3 నెలలకి 4 నెలలకి హాస్పిటల్ అడ్మిట్ ఉంటే దేనికి వాళ్ళ పేరు తర్వాత హాస్పిటల్కి నీళ్ళు వాటర్ లేదంటే వాటర్ కిల్లే బొత్తులు తీసుకుని 20 వాటర్ పేస్తే తాగగానే బాగా అయిపోయారు. అలాగా ఇది జరిగిన తర్వాత సడన్లీ ఒక డేట్ అన్నారంటే, సార్ మాకు ఒకరోజు ఫోన్ చేశాడు, సార్ ఒక సార్ కలిసాడు మీ గుడికేమో గుడికేమో షూటింగ్ చేయడానికి వస్తాను అన్నాడు. ఏ షూటింగ్ అని అడిగాను. పెద్ద అమ్మవారి విగ్రహం ఉంది కదా మీ గుడి, కాళీమాత గుడి ఉన్నది మా సార్ అని విజయనగరం చెప్తే, పెద్దదేమో బయట విగ్రహం చూపెట్టండి 10 feet అక్కడ షూటింగ్ ఉంటుంది అన్నారు. అయితే షూటింగ్ అంటున్నావు కదా, ఎవరో ఎక్కడి నుంచి వస్తారని అడిగాను. ఆవిడకి తాలూకోలు వైజాగ్లో ఎవరు అన్నారు. నేను సరకు పట్టుకొని వస్తాను, యాకరెడ్డి పేరేట్ అడిగితే నాకు తెలియదు అన్నారు. యాక్చువల్లీ ఫస్ట్ పేరు తెలియలేదు. వచ్చిన తర్వాత రేపే బయలుదేరుతున్నా, ఎల్లుండి మీ దగ్గర వస్తాం అనుకునే వచ్చినప్పుడు అడిగాను అతని పేరేటంటే ఎక్కిరెడ్డి అన్నారు. ఇది అదే సారీ ఏకరెడ్డి అన్నారు. అదే మేము కామన్ గా మేము ఇది ఏకరెడ్డి ఎట్లా అంటే కామన్ గా అలాగ అనుకున్నా. సరే రాని పర్వాలేదు. వచ్చిన తర్వాత చూసుకున్న తర్వాత మాకు కొన్ని పూజలు వచ్చిన తర్వాత వాళ్ళు వైజాగ్ నుంచి డైరెక్టర్ వచ్చారు. డైరెక్టర్ ఇక్కడ షూటింగ్ ఉంటుంది, ఇతను ఒక మూవీ తీస్తున్నారు అన్నారు. అతను నేనేం చేశాను, నాకు అక్కడ చిన్న అతను స్క్రిప్ట్ అక్కడ నుంచి స్టార్ట్ చేశారు. గుడికి మెయిన్ అయితే మీ గుడి చూపెడతాను అన్నారు. మీకు షూటింగ్ లోని పెద్ద అగోరా చూపెడతాను అన్నాడు. అంటే మీకు ఆ షూటింగ్ ఒప్పుకున్నప్పుడు ఏమైనా డబ్బులు తీసుకున్నారా మీరు? అంటే కొంతమంది ఏంటంటే కాళికామాతకి సంబంధించినటువంటి ఏ విగ్రహం కూడా బయటికి రానివ్వడానికి ఇష్టపడరు పూజలు చేసేవాళ్ళు దాదాపు చాలా వరకు. సో అమ్మవారి విగ్రహము అంటే ఒక థంబ్నెయిల్ కి కూడా యూజ్ చేయడానికి కూడా అఘోరి మాతను ఇష్టపడరు. అది కొంతమంది తెలిసిన వాళ్ళు, మరి మీకు తెలుసో తెలియదో నాకు తెలియదు. కానీ మీరు ఎట్లా అఘోరి మాత ఖచ్చితంగా షూట్ లో ఎందుకన్నా అంటే డబ్బులు తీసుకున్నారా నేను అడుగుతా, మీరేం చెప్తారు? లేదు, డబ్బులకు యాక్చువల్గా మా గుడి ఫేమస్ అవ్వాలంటే అంటే గుడి ఫేమస్ వల్ల ఆయన జనాలు వస్తారని చెప్పేసి ఇంకోటి ఏంటి అనుకున్నానంటే వాళ్ళు ఇంకొకటి అదే చెప్తున్నాను ఇప్పుడు. ఆ షూట్ లోని మీకు రోల్ ఉంటుందని చెప్పాడు. అయితే ఈ మాట యాకరెడ్డి చెప్పాడు. డైరెక్టర్ వచ్చాడు, డైరెక్టర్ ని అడిగాను అంటే మీరు డైరెక్ట్ నేనే యాక్ట్ చేస్తానని అనలేను కదా,
అది నేను కొంచెం ఆశపడ్డాను, ఏది నాది ఫేస్ నేను అడిగాను సినిమా వాళ్ళు వస్తుందా లేకపోతే చిన్న చిన్న షార్ట్ ఫిలిమ్స్ అనుకున్నాను. ఇష్టం అయితే యాక్టింగ్ అంటే ఎవరికైనా పోనీ మన గుడి ఫేమస్ అవుతుంది, నేను ఉంటానంటే మీరు మెయిన్ అఘోరా రోల్ చేస్తారు, మీ అసిస్టెంట్ పక్కనే నేను ఉంటానని చెప్పాడు. అక్కడ కొంచెం కూడా క్లిక్ కాలేదా? మీ నిజంగానే ఇక్కడ అఘోర పూజలు చేస్తున్నారని చెప్పేసి డైరెక్ట్ జనాలకు తెలియజేయడం కోసం ఆ మూవీలో చూపెడుతున్నారని ఒక్క రోజు కూడా అనుకోలేదా? అది యాక్చువల్ గా అది అలాగే జరగలేదు. అది అక్కడ చెప్పి ఏం చేశారంటే షూట్కి ఒక డేట్ అంటే వాళ్ళు వచ్చి వెళ్ళిపోయారు. ఇతను డైరెక్టర్ వైజాగ్ వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత మీకు రాకముందు నేను డేట్ చెప్తాను అని నేను అప్పటికే అన్నాను. మీరు వస్తారు కదా, నేను ఏంటంటే రెడీ చెయ్యాలా, లైటింగ్ గిట్టి మేము అన్ని తెచ్చుకుంటాం, వాళ్ళు వెనకని పొగలు వస్తాయి ఇవి వస్తాయి అవన్నీ మేము రెడీ చేస్తాం అన్నారు. అయితే నేను అతనికి ఇండైరెక్ట్లీగా అంటే మనకు కొంచెం ఇది ఉంటుంది కదా, సార్ నేనే బట్టలు వేసుకుని నేను అడగలేకపోయాను కదా. అది నేను అనుకున్నా, నేనేటన్నానంటే ఇంకేదైనా డ్రెస్సులు గిస్సులు రెడీ చేయాలంటే మేము అన్ని చూసుకుంటాం అన్నారు. అది నేను అప్పటికే అనుకోలేదు. కరెక్ట్ గా ఆ రోజు ఏం చేశారంటే ఇది జరిపి వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడేమో వీళ్ళు 9:30 హైదరాబాద్ నుంచి 4:30కి బస్సు ఎక్కారు. ఎల్బీ నగర్ నుంచి ఎక్కడి నుంచి ఎక్కితే ఇక్కడ కరెక్ట్గా 8:30కి ఇక్కడ దిగారు. ఇక్కడ 9 వస్తే వెనక పక్కకి సారీ ఒక రూమ్ ఉండాలి, మాది ఆఫీస్ రూమ్. అక్కడ వెళ్ళి స్నానం గినం చేసి ఫస్ట్ ఇయర్ విజిట్ కి వచ్చారు. దాని తర్వాత స్నానం చేసుకుని మళ్ళీ గుడికి వచ్చి అంటే స్నానం చేసుకుని వీళ్ళు వచ్చారు. 9:30 కంటే వైజాగ్ నుంచి వచ్చి వీళ్ళు మాట్లాడి మీట్ అయిపోగానే అలవా అయిపోయి వీళ్ళకి టిఫిన్ పెట్టాం, టీ తాగిస్తాడు. తీసేగానే మరి సాయంకాలం బండి కదా అప్పుడు దాకా ఏడ్ చేస్తాడు. అప్పుడు దాకా కూర్చొని నేను మీరు ఇంకేట్ చేస్తారంటే నేను అఘోరాని అన్నారు. కాశీకి వెళ్ళి కాశీ నుంచి విద్య నేర్చుకొని వచ్చాను. ఏ పూజ చేస్తారని అడిగాను. నేను మీరు ఎందుకు మా టెంపుల్ కి అంటే ఇంటర్వ్యూకి అంటే ఇది షూటింగ్ ఎందుకు ఇచ్చారంటే నేను కాళీమాత ఇష్టం అంటే నాకు చాలా ఇష్టం అన్నాడు. ఆల్రెడీ ఈ మాటే సేమ్ సుహాసిని గారే చెప్పింది. కాళీమాత అనగానే విజయనగరం వెళ్ళుకొని వచ్చారు. అయితే కాళీమాత అంటే నాకు ఇష్టం, అదే ఇక్కడ కొన్ని నాకు కనిపిస్తున్నాయి అన్నారు. ఏది కనిపిస్తుంది అంటే మీకు కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నారు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నారు, మీ మీద కొన్ని నిఘాలు ఉన్నాయి అన్నారు. మీకే చెప్తున్నారు వాళ్ళు వచ్చి నాకు చెప్పారు. అదే సరే కదా అనుకున్నాను. అదే మీరు ఏడ్ చేస్తారు ఏట్లేదు అనుకుని మా ఇప్పుడు కిచెన్ పక్క రూమ్ అనుకుని మాట్లాడారు. నేను అన్ని పూజలు చేస్తాను అన్నారు. అదే మీరు ఏడ్ చేస్తుంటారు ఫైనాన్స్ మీరు ఏడ్ షూటింగ్ అంటే కంటిన్యూ షూటింగ్లు చేస్తారు, షూటింగ్ వాళ్ళతో డబ్బులు రావు, మీకు ఎంత డబ్బులు దొరుకుతారు, ఎందుకంటే షూటింగ్ నేను చేస్తే ఆ డబ్బుల కోసం కాదు మన గుడి ఫేమస్ అనుకో మీకు డబ్బులు గిరిపినట్టు వస్తాయని అడిగాను. షూటింగ్ వల్ల డబ్బులు రావు మాకు, అది మనకు ఒక ఇంట్రెస్ట్ అని చెప్పాడు. మీకు దాంట్లో రోల్ ఉంటుంది, మీరు ఒక బ్లాక్ కలర్ బట్టలు వేసుకుని మీకు ఒక మంచి రోల్ ఇస్తాను ఆగోరాది, మీ అసిస్టెంట్ నేను ఉంటాను అన్నారు. అయితే నేను అనుకున్నా పోనీ మా అమ్మడి దగ్గర నేను వస్తాను పబ్లిక్లోనే వస్తాను అనుకుని నేను కొంచెం ఓకే చేస్తాను, ఆశపడ్డాను. దాని తర్వాత ఈ మ్యాటర్ వెళ్ళిన తర్వాత దాని తర్వాత కొత్త మ్యాటర్ చెప్పాడు. ఈ లోగాలు ఏంటంటే మా గుడికి చూసారు కదా ఎవరో ఒకరు వస్తుంటారు, ప్రాబ్లమ్స్ వస్తే మాట్లాడుతుంటే అన్నారు మీ గుడిలో నేటెడ్ కేసులు వస్తుంటే అని అడిగారు. మా గుడిలో అన్ని రకాల కేసులు వస్తాయి, హస్బెండ్ వైఫ్ డిస్ప్యూట్, సంతానం మ్యారేజ్ తర్వాత సంతానం 7 సంవత్సరం అలాంటి వస్తే అలాంటివన్నీ మేము పూజలు చేస్తామండి, బగలాముఖి పూజ కాళీమాత పూజ చేస్తాం, డబ్బులు ఎంత తీసుకుని మేము డబ్బులు తీసుకోవాలి ఎంత ఇచ్చినా ఓకే అన్నారు. సరే అన్న. అయితే వీళ్ళకైతే గుడాలకు నడుస్తుంది, ఇన్ని మంది మెయింటెనెన్స్, కరెంట్ బిల్ ఎంత వస్తుంది, కరెంట్ బిల్ 10,000-12,000 అవుతుంది అని చెప్పాను. ఎందుకంటే మాకు వెనక పక్క 2 ఏసీలు ఉన్నాయి, ఇవన్నీ బిల్లు అని చెప్పి అలా కాదు మీరు నాకు కేసులు వచ్చారు, ఎలాంటి కేసులు మీరు చేస్తాను అని అడిగాను. ఎవరిదైనా దుకాణం బంద్ చేస్తాను అన్నాడు. దుకాణం బంద్ చేయడం ఏంటి అన్నా నేను, అంటే మా లాంగ్వేజ్కి యాక్చువల్గా నాకు తెలియ కరెక్ట్ రాదు, అలాంటి దుకాణం క్లోజ్ చేస్తాను పండుగ పెట్టిస్తాను అన్నాడు. ఈ దుకాణం బంద్ చేయడం పండుగ పెట్టడం ఏంటని అడిగాను. సార్ రాజుగారు అన్నాడు. ఏంటంటే అతనితో రాజుగారు ఇది దుకాణం బంద్ చేయడం అంటే అన్నాడు. సరే అటువంటి కేసులు నేను ఒప్పుకున్నట్టు నేనే దొరికిపోతాను అనుకున్నాను కదా. అదే లేదు మేము 50,000 స్టార్ట్ చేస్తాం అన్నాడు. ఎలా చేస్తారని అడిగాను. అంటే పూజ విధానానికి ఫస్ట్ 50,000 స్టార్ట్ చేస్తారా లేకపోతే ఎగ్జాంపుల్ అనుకోండి, అతను నాకు చెప్పిన లెక్కల ప్రకారంగా ప్యాకేజ్ అంటే ఇప్పుడు అలాగా 3 months కి 6 months కి ప్యాకేజ్ ఒక దేనికి ఉంటది, అలాగే అతను మనుషులు ఎగరేయడానికి ప్యాకేజ్ చేస్తాడు. ప్యాకేజ్ అంటే 5 lakhs. మనుషులు ఎగరేయడం అంటే చనిపోవడమా? చంపిస్తాడు అతను, అఘోరా కదా అతను. ఆయన అఘోరా అని మీకు ఎలా తెలిసిందంటే మీ దగ్గర ఏమైనా పూజలు చేశాడా? అప్పుడు దాకా ఏం చేసినా అని చెప్పాడు. చెప్పిన తర్వాత అతను నేను కొంచెం జడిస్తాను, ఇదే మనుషులకు ఎగరేస్తాను అంటున్నాడు. అశ్విన్ గారికే వచ్చి పూజలు, మీ పూజల మీద ఆయన పూజలు మాది ఏంటంటే దేవకం, మాది తాంత్రికం శుద్రం పూజ కాదు. మీకు శుద్ర పూజలు రావు? నాకు రావు. మీరు అమావాస్య పౌర్ణమి రోజు ఒక్కరోజు ఏ బలి చెయ్యరు ఇక్కడ అమ్మవారికి?
అమ్మవారి మన సంవత్సరం ఒకసారి అమ్మవారి పుట్టిందేనో కేస్తాం. ఈ లాస్ట్ అది కూడా బలి ఇవ్వడమే అంటారు కదా, బలి వేస్తాం. కాళీమాత పర్వాలేదు, బలి ఇవ్వచ్చు మనం. బలిగార 2 రకాలు అంటే బలి ఇచ్చి వండుకొని తినడం, ఒకటేటం పాతేయడం. అదే దీని తర్వాత ఏం చేశారంటే అతను ఏం చేశాడు, నాకు శ్రీకాంత్ తో మధ్యాహ్నం గ్యాప్ లో నేను వెనక పక్క వెళ్ళిపోయాను. నేను వీళ్ళతో మాట్లాడగానే మళ్ళీ సాయంకాలం 3:30-4 గంటలకు పూజ సాగుతామన్నాడు. పడుకొని నెక్స్ట్ కానీ పూజ సాగుతామంటే మీ గుళ్ళో కొన్ని కొట్లు పడి ఉన్నాయి, ఇక్కడ జనాకర్షణ యంత్రం పడతానే జనాలు వస్తారు అన్నారు. అంటే అంటే ఏంటంటే అప్పటికి మా గుళ్ళోని ఇంత చూసారు కదా, అంత అడవి, భవిత సుహాసిని చెప్పిన మొత్తం అడవి ఇది. ఇప్పుడు ఇక్కడ జనాలు రావాలంటే కొంచెం భయపడతారు. అయితే జనాలు చాలా వస్తారు, గుడి ఫేమస్ అవుద్ది, రోజుకి మీకు ఇన్ని జనాలు భక్తులు వస్తారు, నేను అలా పూజ చేస్తాను అన్నారు. అయితే పూజ సామాన్లేమో కొన్ని రాశాడు, నల్లదారం, కొబ్బరికాయలు 8, 9 ఇవన్నీ రాస్తే ఇవన్నీ మనం పట్టుకొని తెచ్చాం. నమ్మారన్నట్టు మొత్తానికి అయినాను. పక్కన శ్రీకాంత్ కి అడిగాను, ఇతను ఏంటి ఇతనంటే ఇతను చాలా పవర్ఫుల్ అఘోరా అని ఇంట్రొడక్షన్ నాకు ఎవరు కల్పించారు. అఘోరాను శ్రీకాంత్ పక్కన పెట్టుకొని మీకు ఫోటోలు పంపించేసి మీ దగ్గర ఎందుకు అవన్నీ మంత్రాలు చదివిపించుకున్నాడు? ఎలాగా ఇప్పుడు మీరు శ్రీకాంత్ అనే వ్యక్తి మీకు ఫోటోలు పంపిస్తాడు కదా, ఏమన్నా అయితే చిన్న చిన్న పరిష్కారాల కోసం మీకు శ్రీకాంత్ ఫస్ట్ మొబైల్ అంత పెద్ద వ్యక్తినే పక్కన పెట్టుకొని మీ దగ్గరికి ఎందుకు పంపించాడు ఆ ఫోటోస్ అవన్నీ? పసుపు పెట్టండి సో వీళ్ళకి దగ్గుతుంది అని చెప్పేసి 15 నిమిషాలలో. శ్రీకాంత్ కి అడిగాను, శ్రీకాంత్ కి యాకిరెడ్డికి పరిచయం అయి మాకు టెంపుల్ కాకుండా 15 రోజుల ముందే పరిచయం అయింది. అప్పటికి శ్రీకాంత్ కి ఎవరు పరిచయం లేదు, ఈ మనిషి యాకిరెడ్డి. అతను అక్కడ నేను ఇంకొకటి అడిగాను, అక్కడికి ఇతను మీరు ఏం చేస్తారంటే అక్కడ మీ హైదరాబాద్ లో పెద్దమ్మ తల్లి టెంపుల్ ఉన్నది కదా, అక్కడికి మెయిన్ పూజారి అని చెప్పాడు. ఎవరు? యాకిరెడ్డి. సో యాకిరెడ్డి అట పెద్దమ్మ టెంపుల్లో పూజారి అని చెప్పారట. నేను చాలా టైమ్స్ వెళ్ళా, మరి ఇంతవరకు అయితే యాకిరెడ్డిని చూడలే. మొన్న వీడియోలో చూసిన. సార్ నెక్స్ట్ ఇప్పుడు మనకి మళ్ళీ నెక్స్ట్ వీక్ ఫ్రైడే వస్తుంది, అప్పుడు వెళ్ళినప్పుడు మనకు కూడా పూజారులు చాలా క్లోజ్ కాబట్టి ఒకసారి అడుగుదాము, ఆయన ఫోటో చూపెట్టి ఎంతవరకు నిజమా లేదా అని. సో అక్కడ యాకిరెడ్డి నిజమా, ఇక్కడ అశ్విని గారు చెప్పేది నిజమా అనేది తర్వాత కూడా రూపాయలు ఆల్రెడీ అతను మీకు నేను సో చేస్తాను. ఫస్ట్ ఏంటంటే పెద్దమ్మ తల్లి టెంపుల్ లోని యాకిరెడ్డి పూజారి. రెండోది మాకు ఇంకోటి వీడియోలోని క్యాబ్ డ్రైవర్ అని తెలిసింది. మూడో రూపం ఏంటంటే అతను యాక్చువల్ గా రియల్ గా ఒక తోపుడు బండిలోని మల్లెపూలు, బంతిపూలు, చంపక పూలు అమ్మినోళ్ళు అతను. ఇది మూడో రూపం. నాలుగో రూపం భవితకున్నట్టే ఈయనకు కూడా రూపాలు ఉన్నాయి అన్నట్టు. రూపాలు ఉన్నాయి. నాలుగో రూపం ఏంటంటే ఈ అఘోరా రోల్ ఒకటి. అఘోరా ఫస్ట్ పెద్దమ్మ తల్లి టెంపుల్, రెండోది మల్లెపూలు, మంతిపూలు, మూడోది అఘోరాలు. డ్రైవర్, క్యాబ్ డ్రైవర్ రెండో అతను. ఫస్ట్ వచ్చేసి పూలు అమ్ముకున్నాడట, సెకండ్ వచ్చేసి క్యాబ్ డ్రైవర్ అట, థర్డ్ వచ్చేసి క్షుద్ర పూజలు, తర్వాత వచ్చేసేమో పెద్దమ్మవారి టెంపుల్ లో అమ్మవారి టెంపుల్లో ఈ 4 అవతారాలు. సో భవిత 3 అవతారాలే చెప్పింది, కానీ యాకిరెడ్డి 4 అవతారాలు అని చెప్పేసి కాశీ నుంచి ఇతను అన్ని నేర్చుకొని కాశీ నుంచి నేర్చుకుని కాశీ అఘోరా. అశ్విన్ గారు ఒక డౌట్ ఉంది, అంటే ఎంట్రన్స్ లో నేను వచ్చేటప్పుడు మీ నెంబర్ తో పాటు అంటే విద్య, వైద్య, కులం సంథింగ్ కొన్ని పెట్టారు, అంటే సమస్యలకు సంబంధించినవన్నీ మీరు చెప్తారని చెప్పేసి అక్కడ రాయడం జరిగింది. మీరెందుకు ఆయన వచ్చినప్పుడు మీరు మొహం చూసి చెప్పలేకపోయింది, ఈయన ఫేక్ అని మీకు ఎందుకు తెలియలేకపోయింది, అంత ఎందుకు నమ్మారు? నాకు తెలిసింది, అది అక్కడ జరిగింది, తెలిసిన వస్తావు ఎందుకు తీసుకొచ్చుకున్నారు? నేను యాక్చువల్ షూటింగ్ కదా, పర్సనల్ మ్యాటర్, దొంగడం మాకు సంబంధం లేదు కదా. నాకేదో షూటింగ్ దొరుకుతుంది అంటే నేనేదో షూటింగ్ ఛాన్స్ దొరుకుతుంది, ప్లస్ మొత్తానికి మీకు యాక్టింగ్ కోసం మిమ్మల్ని ఒక యాక్టర్ కాస్త కమెడియన్ చేసి ఈ వీడియోలో. ఓకే, అదే దాని తర్వాత ఏంటంటే మాకు గడప గుడిలో కూర్చోబెట్టాడు. ఆ ఫొటోస్ మా దగ్గర ఉన్నాయి. కూర్చోబెట్టి శ్రీకాంత్ ఫోటో తీసారికి నాకు మేము ప్రతిదీ నిల్చుని ఇలాగ అమ్మవారికి పూజ చేయడం ఇచ్చాడు. ప్రతిదీ క్లోజ్అప్ షాట్లు బయట నుంచి శ్రీకాంత్ని తీయించాడు. నేను శ్రీకాంత్ ఇది ప్రతిదీ ఎందుకు ఇది వీడియో తీస్తున్నారు, ఫోటోలు తీయమంటున్నాను నీకంటే నేను అడిగాను, సార్ మీరు ఎందుకు ఇవన్నీ తీస్తున్నారంటే డైరెక్టర్ పంపించాలి కదా, గుడి ఫేమస్ అవ్వాలి కదా అన్నాడు అతను. ఎందుకంటే అతను టోన్ సేమ్ ఇలాగే ఉంటుంది. అదే సరే రియల్ అనుకొని నేను నమ్మాను. దాంతో ఏం చేశాడు, మీ మీద కట్లు ఉన్నాయి, గుడి ఏమో డెవలప్ అవ్వకుండా ఇక్కడ బోల్ మంది మీకు శత్రువులు ఉన్నారు, ఇది ఉన్నారు, అది ఉన్నారు అని చెప్పాడు. అయితే ఈ లోగాలు ఏం చేశాడు అంటే బిలెట్ తెమ్మన్నారు కొత్తది. మనం చూసిన బిలెట్ తెచ్చి ఇక్కడ కోసుకున్నాడు. అతను కోసాడు, యాకిరెడ్డి కోసాడు, గడపగుళ్ళు కూర్చొని. కోసిన తర్వాత ఒక సంచి ఇప్పాడు. సంచిలోని ఇన్ని తావీజులు, ఇన్ని రాగిరేకులు, ఇంకా కొన్ని ఏర్లు ఉన్నాయి. దాని తర్వాత పనసకాయ ఉంటాయి కదా, పనసకాయ పిక్కలు ఎండగొట్టి అది మసాలా చేసి ఇవన్నీ నాకు ఇచ్చాడు. దేనికని అడిగాను, ఇది రోజుకి నూరేసి కాల్చి మీరు బొట్టు పెట్టుకోండి అన్నారు.
సరే అన్న. దీని తర్వాత ఏం చేశారంటే నాకు వెంటనే దారం గారు తెప్పి అతని దగ్గర దారం గారు ఉంది, అది మాకు వేసేసాడు. వేసిన తర్వాత శ్రీకాంత్కి వాడు వేసాడు. వేసిన తర్వాత నేను ఇవన్నీ మా బయటకు వచ్చాం. దాని తర్వాత పెద్దమ్మ గుడి దగ్గర పట్టుకెళ్ళాడు. మా పెద్దమ్మ దగ్గర పట్టుకెళ్ళి మేక ఒకటి అడిగాడు బంధాలు తెంపడానికి. అది లక్కీగా ఏంటంటే మేకేమో మాకు దొరికిపోయింది ఆ రోజు 1 hour లో. అంటే బేగా అక్కడ ఏంటంటే ఇది కొంచెం విలేజ్ టైప్ కదా విజయనగరం. ఇక్కడ బేగ అంటే దగ్గరలోనే వీక్లీ మీకు అక్కడ ఇక్కడ సంతలు అంటాం, మీ దగ్గర ఏంటంటే నాకు అంత ఐడియా లేదు. అంటే వీక్లీ మార్కెట్ తగ్గదు, అక్కడే మేకలు అమ్ముతారు. అలాగే ఏంటంటే ఒక విలేజ్ లోనే మేక దొరికింది. మేక తగ్గని మేకేమో కోసి అమ్మకేస్తా, మొత్తం అమ్మే పుల్లు తిరిగిస్తుంది అన్నారు. అమ్మ ముందు నేను అప్పటికి మీద సరే కదా అనుకున్నాను. నేను తెప్పించిన తర్వాత ఏం చేశారంటే నాకు స్నానం చేసుకొని రమ్మన్నారు. స్నానం చేసుకొని రమ్మంటే ఇతను ఆ విగ్రహం దగ్గర మాకు నిల్చోబెట్టాడు. నేను ఆ ఫోటో కూడా నా దగ్గర ఉంటుంది. అంటే ఇది లాస్ట్ అంటే జూన్ జూలై ఇది ఫిబ్రవరి కదా, జూలై 12 అంటే ఇది ఒక 16-18 months ముందు బాత్ ఇది. అప్పుడు నేను ఆ ఫోటో మీకు పంపిస్తాను. ఇది ఏదైతే పూజలు చేస్తే నాకు మైండ్ కొంచెం ఇదైపోయింది, మీకు నాకు అయిపోయింది. ఆ ఫోటో మతి తప్పినట్ట లేకపోతే ఇతనికి దాని తర్వాత నాకు తెలిసింది ఇతని దగ్గర వశీకరణ ఉందని. యాకిరెడ్డి దగ్గర వశీకరణ ఉంది. అంటే ఇప్పుడు ఎందుకంటే అది అతని అగౌరవ విద్య కదా, వశీకరణ చేసి మేము ఏంటంటే ఫోటో వీడియోలో చూస్తే అంత నార్మల్ గానే కూర్చున్నాడు కదా. కరెక్టేనా? మీకు ఒక ఫోటో చూపెడతాను. అక్కడ నేను మా గుడి దగ్గర మా అమ్మోడి దగ్గర నేను ఇలాగ నిల్చున్నాను. ఫోటో మీకు నేను పెడతాను. నా దగ్గర కూడా కొన్ని ఫొటోస్ వచ్చాయి, మీరు ఎవరితోనో పూజలు చేయించుకున్నట్టుగా, అంటే మీరు చేస్తున్నట్టు, మీరు అంటే వాళ్ళ దగ్గర మాకు పంపించినటువంటి ఫోటోలో అంటే మీరు కొంతమంది పూజలు చేస్తున్నట్టు రెడ్ కలర్ క్లాత్లతోని, సో పెద్ద అగ్నిగుండం పెట్టుకొని అక్కడ. ఇప్పుడు ఏదైనా అమావాస్య పుణ్యం కొద్దిగా హోమం చేస్తాను, మొన్న హోమం చేశాను. ప్రతి అమావాస్య పుణ్య హోమం చెయ్యాలి కదా. ఇవన్నీ చేయడం వల్ల అంటే భక్తులకి మీరు ఏం చెప్తున్నారు అసలు? అంటే ఇక్కడికి రావడం వల్ల మంచి జరుగుతుందన్నా లేకపోతే అందులో చెడు కూడా ఉంటుందా? ఒకటి మేడం ఏంటంటే పూర్వం ఏటవుతుంది అంటే హోమం దేనికి చేస్తారు? వర్షాలు పడలేదు అనుకోండి, హోమం చేస్తారు. అది రాజు ఒక యుద్ధంకి వెళ్ళకముందు హోమం చేస్తారు. ఇప్పుడు మనం ఏ వర్షం కోసం హోమం చేయలేదు, ఇక్కడ ఏ యుద్ధం కోసం మనం చేయలేదు. మీకు ఒక ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉందనుకోండి, లక్ష్మీ గణపతి హోమం చేస్తాను. 108 తామరపూల గంజలతోని ఇవి చేస్తాం. మీరే చేస్తారు? ఇక్కడ పంతులు ఎవరు లేరు మీ టెంపుల్లో? మేడం ఇక్కడ ఒక పంతులు రావాలంటే మినిమం 20,000 పే చేయాలి. నా దగ్గర అంత సామర్థ్యం లేదు, ఎందుకంటే నాకు 2 అబ్బాయిలు, ఇక్కడ ఫైనాన్షియల్ ప్రాబ్లం. అంటే నేను ఎందుకు అడుగుతున్నా అశ్విన్ గారు, మీరేమి మీరు బ్రాహ్మణ్స్ అయితే కాదు, సో మీకు వేదాలు రావు, అవి పండితులు మాత్రమే చేయగలుగుతారు అలాంటి. లేకపోతే బయట వెళ్ళి విద్య నేర్చుకొచ్చుకున్న వాళ్ళు, క్షుద్ర పూజలు చేసే వాళ్ళు మాత్రమే చేస్తారు. అంటే నేను ఎందుకు అడుగుతున్నా అంటే అశ్విన్ అనే గారికి ఇక్కడ విజయనగరంలో 2011లోనే మీరు ఈ టెంపుల్ కట్టడం జరిగింది. సో అప్పటి నుండి ఇప్పటి వరకు ఒక పూజారి అయితే ఇక్కడికి రాలేదు. పూజారి వచ్చాడు, పూజారి వస్తుంటారు. ముందు స్టార్టింగ్ మేము టౌన్ లో ఉన్నప్పుడు, మేము ముందు ఇక్కడ ఉండేవాళ్ళం కాదు, కరోనా ముందు టౌన్ లో ఉండేవారు. టౌన్ లో ఉన్నప్పుడు ఒక పూజారి పెట్టాం ఇక్కడ, అతను పెట్టి పూజ చేశారు. ఎప్పటి నుంచి ఇవన్నీ డెవలప్మెంట్ అయ్యావు మంది, డెవలప్మెంట్ కానీ మరి పూజారి ఎంత దూరం రాళ్ళకి 20,000 అడుగుతున్నారు. ఇప్పుడు మేము ఆల్రెడీ ఇక్కడ ఉంటున్నాం, ఇక్కడికి వచ్చి కరోనా నుంచి, ఎందుకంటే మాకు గుర్రాలు ఉన్నాయి. ఈ గుర్రాలకి రోజుకి భోజనాలు పెట్టడం, కరోనా టైంలో రాకపోతే ఆకలితుండి ఒక రోజు ఏం చేస్తాం, లాక్డౌన్ టైంలోనే టైం చూసుకొని మొత్తం సామాన్లు పెట్టుకొని ఇక్కడే మన ఉండి అప్పటి నుంచి కంటిన్యూ ఇక్కడ ఉండిపోతున్నాం. అది ఇవన్నీ ఉన్నప్పుడు మరి పంతులు ఎవరు మన ఇంకా మేము ఎలాగా ఉన్న పూజ చేయడం, మా ఫ్యామిలీ, మా మిస్సెస్, మా మదరు, మా 2 అబ్బాయిలు పూజ చేస్తుంటారు. అదే వచ్చేటప్పుడు మన పంతులకు మేము పెట్టుకోవాలి. ఇంకోటి ఏంటంటే మీరు అంటున్నారు కదా ఈ బ్రాహ్మిన్సే వేదం నేర్చుకోవాలని, ఇప్పుడు ఒకటి ఏంటంటే అమ్మోరు ఇక్కడ వచ్చి నాకు కొన్ని మంత్రాలు చెప్పుకొని వెళ్ళిపోయింది. అంటే మీకు కనిపించా లేకపోతే ఏమన్నా చెవులో ఇట్లా చెప్పడం జరుగుతుందని కొంతమంది చెప్తూ ఉంటారు. ఇప్పుడు దానికోసం మనం మాట్లాడుకున్నాం అనుకోండి, రకరకాల టాపిక్లు కామెంట్స్ వస్తాయి. ఇక్కడ నేను గుడి కట్టిందే అమ్మోరు చెప్పిన తర్వాత నేను గుడి కట్టాను. ఇప్పుడు అంటే మీరు నాకు చెప్పిన విధానంలో ఒక బ్యాంక్ ఎంప్లాయీగా పనిచేసినటువంటి వ్యక్తి జార్ఖండ్ లో ఉండి ఇక్కడికే వచ్చి ఎందుకు కట్టిరు? అంటే మీ దగ్గర కూడా చాలా ప్లేసెస్ ఉంటాయి, అక్కడ అంటే కట్టనివ్వడానికి అవకాశం లేక సో పక్కూర్లో ఏం చేసినా నడుస్తుందని చెప్పేసి అనుకోని ఇక్కడికి వచ్చారు అమ్మవారి పేరు పెట్టుకొని. మేడం ఒక్క మాట, మీరు అడిగి చూస్తున్నారు, ఇక్కడ ఆల్రెడీ ఏంటంటే ఇక్కడ ఉండి మీరు మార్నింగ్ నుంచి ఇక్కడ ఉన్నారు, ఇక్కడ ఒక 10-15 ఇప్పటికీ ప్లేట్ లోనే ఒక 20 రూపాయలు 30 రూపాయల కంటే ఎక్కువ పడదు ఇక్కడ. కరెక్టేనా? ఏదో హోమం చేసుకున్నాను అనుకో నేను 3,000-5,000 తీసుకుంటాను. అది సామాన్లతో ఒండ్రలో 108 తామరపల్లి గంజలతో చేస్తాను. లక్ష్మీ గణపతి కాళీ హోమం నేను చేస్తాను. దీంతోనే మాకు ఇక్కడ మనకు గుడి నడుస్తుంది.
ఇవన్నీ కూడా అవన్నీ నిర్మిస్తాను. దీనికి నేను ఎక్కడో నేను చెయ్యాలనికే అప్పుడు నేను ఏంటంటే 41 డిక్స్ చేసాను బట్టి నేను మొన్న మేసాలు, నేను మామూలు నా మేసాలు ఉంటే గడ్డం ఏంటి ఉంచుకోను. నేను ఒకవేళ ఇలాంటి పెట్టుకో లేని వేరే పర్సన్ అంటే ఇన్ని గడ్డాలు ఇన్ని మేసాలు పెట్టుకొని ఇన్ని జుత్తులు అంత పెరిగించుకొని అనుకొని 5,000 లక్షలు మీ అంతేందుకు ఒక్క చండీ హోమం చేయడానికి హైదరాబాద్లో ఒక పంతులు కాంటాక్ట్ చేస్తే అతను ఒక కోచ్ని అడిగాడు, సార్ మీ బడ్జెట్ అంటే 50,000 లక్ష రూపాయలు అడిగాడు డైరెక్ట్ రేట్. అది ఇక్కడ అంత ఇచ్చిన వాళ్ళు లేరు. సో దేవుణ్ణి ఎవరు నమ్మకంగా కొలవడం లేదు, బిజినెస్ తోనే కొలుస్తున్నారు అంతే. అమ్మా మీకు ఒక మాట చెప్తానండి, ఇప్పుడు జనాలు ఎలాగైపోయారంటే హోమం చేయించుకొని అలా పంతులు చెప్పాడు అనుకోండి మీకు ఈ దోషం అంటే హోమం చేయించుకోవాలని, వాళ్ళు ఏం చేస్తారు 10 పంతులు కాంటాక్ట్ చేస్తారు. ఒకరు 3,000 అన్నారు, సరే ఇంకొకరు 5,000 అంటే వాళ్ళకి ఇస్తారు. ఎవరన్నా 18,000 15,000 చేస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతారు. కానీ హోమం కావాలి, అంతేగాని ఎక్కడ అవుతుంది ఎలా చేయాలి అది అనవసరం. భవిత గురించి వద్దాము మనము. ఈ టాపిక్ అంతా మళ్ళీ టెంపుల్ కంతా వెళ్ళిపోతుంది. సో భవిత మెయిన్ కాన్సెప్ట్ ఎందుకంటే నాకు స్టార్టింగ్ నుండి ఏమని చెప్పిందంటే టెంపుల్ బ్యాక్ సైడ్ లెఫ్ట్ సైడ్ అని చెప్పేసి ఒక ప్లేస్ ఉంటది, అంటే పక్కన మరేమో మొత్తానికైతే టెంపుల్ వెనక అని చెప్పేసి చెప్పింది. ఆ కింద ఒక 14 ఫీట్లు తవ్వడం వల్ల అందులో ఫస్ట్ శివుని విగ్రహం, తర్వాత అమ్మవారి విగ్రహం వస్తుంది. దానికి ఎవరు మీరు చెప్పారు కదా ఏమంటారు కాశీలో ఉండే వాళ్ళని ఏమంటారు, నాకు కూడా వాళ్ళు అఘోరాలు వచ్చి పూజ చేయాలని చెప్పేసి నా దాంట్లో చెప్పడం జరిగింది. సో అఘోరాలు అనేది సెకండ్ ఇది వాళ్ళ సబ్జెక్టు. నిజంగానే అంటే మీకు బ్యాక్ సైడ్ అంటే ఎప్పుడైనా మీకు ఆనవాళ్ళు అనిపించడము, ఇప్పుడు అమ్మవారు ఉన్న దగ్గర దాదాపుగా అమ్మవారు నైట్ గజ్జల శబ్దం రావడం అట్లా జరుగుతూ ఉంటాయి, అది చెప్తూ ఉంటారు. ఎవరైనా టెంపుల్లో అయినా కావచ్చు, మన ఇంట్లో అమ్మవారిని పెట్టుకున్నా కూడా వచ్చిందని చెప్పేసి కొంచెంమంది నమ్ముతూ ఉంటారు. మీకు ఎప్పుడైనా ఈ ప్లేస్ లో ఇలా ఉంది, సో ఇక్కడ నిజంగానే శివుడు ఉన్నారా అని చెప్పేసి మీకు ఎప్పుడన్నా అనిపించడం జరిగిందా? అమ్మా ఒక మాట చెప్తాను, నేను వాస్తవం మాట్లాడాలి. ఇక్కడ వచ్చి చెప్పి నాకు శివుడు చెప్పలేదు, ఇక్కడ అమ్మ చెప్పింది. అమ్మ చెప్పి నేను ఉన్నా నువ్వు కట్టని. ఒకటి మాట, ఇక్కడ శివుడు ఎప్పుడు గజ్జులు వేసుకో, ఇక్కడ గజ్జుల సౌండ్ వస్తుంది. అంటే ఎవరు ఉన్నారా, స్త్రీ ఉన్నారా పురుషులు ఉన్నారా? స్త్రీ ఉన్నారు. అయితే భవితది చెప్పింది టోటల్ నుంచి నేను జూలై మంత్ నుంచి అలా వీడియోస్ ఇంటర్వ్యూ చూస్తున్నాను. అది ఇప్పుడు భవిత కోసం మొత్తం డీప్లీ మాట్లాడితే బోల్డ్ ఆన్సర్ ఉన్నాయి. నేను ఒకటి అడుగుతాను. ఫస్ట్ దాంట్లో ఏంటంటే విగ్రహాల కింద గుడి ఉన్నదాన్ని మీకే చెప్పిన ఫస్ట్ ఏంటో గుడి కింద మీరు అడిగారు గుడి తీస్తారా అని అడిగారు. దానికి ఇప్పుడు టెక్నాలజీగా తీస్తానన్నది. గుడి కింద గుడి ఉన్నదే అనుకోండి, ఓకే గుడి కింద గుడి ఉన్నది అనుకోండి, ఎలా తీస్తాం? ఒకటేడి అమ్మవారు వచ్చి చెప్పింది నాకు గుడి కట్టు, నేను ఉన్నాను ఇక్కడ. శివుడు చెప్పలేదు నాకు. ఇంకోటి మీరు ఇప్పుడు అడగొచ్చు, అమ్మ పక్కన శివుడి గుడి ఎందుకు కట్టాను? ఆల్రెడీ మహంకాళి ఎక్కడ ఉంటుందో ఆవిడ భర్త లోపల లెఫ్ట్ పక్కన రైట్ పక్కన శివుడు ఉండాలి ఆవిడకి కంట్రోల్ చేయడానికి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నేనొక చిన్న ఈ 3 పేటకాలకి నేను అధిపతి అనుకోండి. ఆల్రెడీ ఈ మధ్యన చాలా మంది పీఠాధిపతులు ఇంటర్వ్యూల మీద ఇంటర్వ్యూలు కొట్టిస్తున్నారు చూస్తున్నాను. ఇది ఎవరిది కరెక్ట్ వీడియోలోని చెప్పలేకపోతున్నారు. అదే కొంతమంది బాగా చెప్పారు ఉండొచ్చు. గుడి ఎక్కడ తయారవుతుంది, నేను మీకు ఇంకోటి గానీ చెప్పగలుగుతాను. మీరు హైదరాబాద్కి వెళ్ళి ఏ ప్లేస్లైనా గుడి కడతారని ట్రై చేయండి. అక్కడ ఆల్రెడీ మీకు అక్కడ అమ్మవారు వచ్చి కూర్చుంటది. ఎందుకంటే మనం ఏ సంకల్పం మీద కడతాం అక్కడ దేవుడు ఉండబట్టి అక్కడ గుడి తయారవుతుంది. అలాగనేసి దాని కింద ఉంది మేము లాగిస్తాం చేసిస్తాం. ఇంకోటి ఫస్ట్ డేట్ ఉన్నదంటే 2024 జూలైలోని వాళ్ళ అమ్మ చెప్పింది. ఫస్ట్ డేట్ అంటే ఇంటర్వ్యూ 2-3 ఇంటర్వ్యూ మీరు ఏం చూసాం ఏంటంటే వాళ్ళ అమ్మ మాట్లాడేది, ఈ పిల్లమో మూగు భాషలాగా కూర్చొని ఉండేది, తక్కువ మాట్లాడేది. దాని తర్వాత స్క్రిప్టెడ్ వాళ్ళ అమ్మే కాబట్టి కరెక్టే. కానీ మీరేం చేస్తారు అంటే మీరు నేను ఒక్కరికన్నా అశ్విన్ గారు ఇప్పుడు మమ్మల్ని అనడానికి లేదు. మేము ఎందుకు మేడం ఒక్క మాట, మీరు ఏ మంచి ఫస్ట్ 3 ఇంటర్వ్యూలోని సైలెన్స్ గల కూర్చుంటా. ఇప్పుడు నేను చెప్తున్నాను, వార్నింగ్ ఇస్తున్నాను, ఎలాగ ఇప్పుడు మాట్లాడుతున్నాయి అమ్మాయి. మళ్ళీ ప్రెస్ మీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇలాగైపోయింది. కారణం ఏంటి అంటే మీరే పెరిగించారు, మళ్ళీ మీరే డౌన్ చేస్తారు. మేము పెరిగించడం అంటే ఫస్ట్ మేము ఒక నిజాన్ని ఎప్పుడైనా మేము ఫస్ట్ అబద్ధం చెయ్యలేము. ఫస్ట్ అమ్మాయి చెప్పింది
సరే సబ్జెక్ట్ విందాము. తర్వాత నా దగ్గరికి వచ్చినప్పుడు ఏం చెప్పింది, నాకు కుసుబం మూడు పడిపోతుంది ఇదేదో మేడం సో మీరు వీడుతుంది ఒక్కసారి పౌర్ణమి అప్పుడు అని చెప్పింది. నేను ఆమె రిపోర్ట్లు కూడా నా దగ్గర తీసుకొచ్చింది. నేను డాక్టర్ తో మాట్లాడడం జరిగింది. తర్వాత డాక్టర్ కూడా నాతో అంత క్లియర్ గా మాట్లాడలేదు, లైట్ అన్నట్టుగానే అన్నాడు. 41 రోజులు అని చెప్పిందా, మీరు క్లియర్ గా వినే ఉంటారు. 41 రోజులు అయిపోయిన తర్వాత నేను ఒక 60 days కి కాల్ చేస్తే ఏమన్నది, నేను మౌనరథంలో ఉన్నా మేడం, నేను ఇప్పుడు రాలేను, మీరే విజయనగరమా ఏదో సంథింగ్ గుంటూరు దగ్గర ఇక్కడ ఉన్న ఒక ఊరు దగ్గరికి రండి అని చెప్పింది. అదే ఆ ప్రియుడి దగ్గరికి వెళ్ళింది, శ్రీనివాస్ రెడ్డి ప్రియుడి దగ్గరికి వెళ్ళింది. గుంటూరు బుల్లోడు మీరు పెట్టుకున్నారు యాక్టింగ్ పర్పస్ లో. సో ఇదంతా చెప్పిన తర్వాత మేమేమనుకుంటాం, సరే మమ్మల్ని ఒకసారి బుల్టీ కొట్టింది, రెండోసారి కొట్టింది, మూడోసారి అయితే దొరికింది కదా, సో 4వ సారి మీ దగ్గరికి రావాల్సి వచ్చింది. ఇప్పుడు ఆమె ఫేక్ అనేది ఆల్రెడీ క్లియరెన్స్ వచ్చేస్తుంది జనాలకి. ఫస్ట్ టైం మాట్లాడినటువంటి వాళ్ళమ్మ సెకండ్ టైం మాట్లాడింది. ప్రెస్ మీట్లో ఎందుకు మాట్లాడలేకపోయింది? ప్రెస్ మీట్కి కూడా ఎవరైతే ఉన్నటువంటి ఆ ప్రియుడిని కూడా తీసుకురావాలి కదా. ఇప్పుడు ఆమె అక్కడ 100% ఆమె తప్ప నాకు తెలుసు. సో సరే మేము ఎంకరేజ్ చేసినాం అనుకున్నాం కావచ్చు. సరే ఒక్క టైం తెలుసుకోవడం కోసం అయితే 100% మీడియా సపోర్ట్ చేసింది. ఎందుకంటే నిజంగానే ఒకవేళ కావచ్చేమో 50-50లో ఉన్నాం. సెకండ్ పార్ట్కి వచ్చేసరికి మౌనరథంకి వెళ్ళినామని వచ్చింది, మళ్ళీ తనే కాల్ చేసింది, మీరు ఖచ్చితంగా మీడియా రావాలి, సపోర్ట్ చేయాలి, మీరు ఖచ్చితంగా విజయనగరం రావాలి, అక్కడ ఉన్నటువంటి అదే అమ్మవారినైనా సో శివుడినైనా తీయాలన్నది. సో ఇదంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు ఇక్కడ గుప్త నిధులు ఉన్నాయని చెప్పేసి మాట్లాడుతున్నారు. దీని గురించి మీరు ఏం చెప్తారు అసలు? మేడం ఒకటి ఉంటే స్కానర్ తెచ్చుకుని చెక్ చేయించుకోండి. ఇక్కడ అయితే అమ్మవారు ఉంది, శివుడు లేడు, శివుడికి మేము కూర్చోబెట్టాం, అమ్మవారు పక్కన శివుడికి మనం కూర్చోబెట్టాం, అది వాస్తవం. దాని తర్వాత ఇక్కడ గుప్త నిధులు ఉన్నాయో లేదో తర్వాత విషయం. ఫస్ట్ ఏంటంటే అశ్విని గారు ఒప్పుకున్నారు ఉన్నాయనేసి, అది 100% రాంగ్. అది వాళ్ళు హస్బెండ్ వైఫ్, ఎవరు హస్బెండ్ అండ్ వైఫ్? యాకరెడ్డి, ఇంకా సుహాసిని, ఇంకా బవితారెడ్డి, ముగ్గురు ఫ్యామిలీ లాగా మా దగ్గరికి వచ్చారు. ఓహో ముగ్గురు వచ్చిన తర్వాత అక్కడ బస్ దిగానే మేము ఒక రూమ్ ఇచ్చాం వాళ్ళకి. రూమ్ ఇచ్చినలోనే ఏం జరిగిందంటే ఫ్రెష్ అప్ అయ్యారు వాళ్ళు. రూమ్ బయట అంటే అది బెడ్రూమ్, అక్కడ బెడ్రూమ్ లోని నా బెడ్రూమ్. ఎన్నోసారి మీ దగ్గరికి రావడం వాళ్ళు? అప్పుడు ఫస్ట్ అప్పుడు వచ్చారు, షూట్ పర్పస్ కి వచ్చి అయిపోయింది, అదంతా కంప్లీట్ అయిపోయింది. ఇది థర్డ్ టైమా మళ్ళీ రావడం? కాదు ఫస్ట్ శ్రీకాంత్ యాకరెడ్డి వచ్చారు, మొత్తం స్క్రిప్ట్ అంతా సెకండ్ టైం లోనే ఏంటంటే సెకండ్ టైం లో వీళ్ళు వచ్చారు మెయిన్ స్టోరీ చేయడానికి. అక్కడ 5 బిందులు వాటర్ వేసారు. 5 బిందులు వాటర్ ఎందుకు వేసారంటే మీరు అడగలేదు, ఎందుకు మీరు తవ్వారు అది మీరు అడగలేదు కానీ నేను చెప్తాను, నేను తర్వాత అడుగుతాను. సో ఈ అన్నింటి మొత్తంలో ఇప్పుడు మీరు ఆలోచిస్తే మీరే ఒక పెద్ద బుగ్గైన్లని అనిపిస్తలేదా? మిమ్మల్ని ఇంత పెద్దగా చేసి వెళ్ళిపోయిన బ్లేమ్ చేశారని చెప్పేసి. మేడం ఒకటి ఇప్పుడు ఎదురు రావాలి కదా, ఎదురు రావాలా? ఎదురు మొన్న పడ్డారేమో కదా, అప్పుడేం చేయలేదా మీరు? పారిపోయారు కదా, పారిపోయారు స్పాట్ లో, ఇంకా బండి పట్టుకుని పారిపోయారు. నేను ఇదే అడిగా, నీకు నాకు సంబంధం ఉందా, నీతో ఎప్పుడు మాట్లాడానా? లేదు అని ఒప్పుకోండి కెమెరా ఎదురు. ఒక 5-6 times మాట్లాడారా మీరు ఫోన్ లో? లేదు. ఫస్ట్ ఏంటంటే నేను ఆవిడతో ఇప్పుడు దాకా నేను మాట్లాడలేదు. ఆ రోజు కెమెరా ముందే మాట్లాడాను. అది ఆ రోజు, అది లాస్ట్ ఇప్పుడు వీడియో 2-3 రోజులు అన్నది వస్తుంది, వేరే ఛానల్ వచ్చి తీసుకున్నారు. లక్కీ గేట్ అంటే వాళ్ళ అదృష్టం బెడ్ లాక్ అవ్వకుండా ఫస్ట్ బెడ్ లోకి ఏడ్ చేసిందంటే మన గుడిజోలికి వచ్చి స్క్రిప్ట్ రాసింది. రెండో తప్పు ఏడ్ చేసిందంటే ఫస్ట్ ఇంకొక ఇంటర్వ్యూ లేట్ చేసిందంటే గుడి కోసం నాతో రివెంజ్ తీసుకోవడానికి 8 నెలలు అర్జికల్ సర్వే గవర్నమెంట్ లో తిరిగింది అక్కడ యాకరెడ్డి ద్వారాగా. అది ఇంటర్వ్యూలో చెప్పింది ఆవిడ. యాకరెడ్డి ద్వారాగా మేము 8 నెలలు తిరిగా, మా మాట ఎవరు ఏం లేదు, మీరు ఉండాలి. అదే తిరిగిన తర్వాత ఏడ్ చేస్తారు అక్కడ వీళ్ళకి ఫేక్స్ వచ్చి అంటే వారు వెళ్ళలేదు మాట. దాని తర్వాత మీ మీడియాకి వచ్చింది సైంగ్ ఒకే క్వశ్చన్ కి ఆన్సర్ కి కథకి ముందు బాగా డైరీలో రాసుకొని చెయ్యాలి. 2025 జూలైలో చెప్తుండి పొట్ట మీద కథతో పొడిస్తారని పావుకి. 2025 రాగానే బాణంతో వేసి కొట్టిస్తారని చెప్తున్నారు. గత జన్మలో గత జన్మ ఇప్పుడు వాళ్ళు చంపలేదు కదా. 2025 లో 2024 నడిచి ఇక్కడికి వచ్చి 2025 క్లోజ్ అయిపోయింది. ఓకేనా? అదే ఇంకోటి అసలు నాకు కామెంట్స్ పెట్టారు, ఏది చంపిస్తాను కిడ్నాప్ చేస్తాను. నేను కామెంట్ పెట్టాను మేడం. ఏది పెట్టాను? ఎందుకంటే విక్రమ్ టీవీలోని పప్పు ఒక ఎల్లో స్టేజ్ బొగ్గలతో నీట్గా ఉన్నారు, అతను అడిగారు గత జన్మలోని అదే అతను ఆ కోచ్ని అడిగారు. ఆ కోచ్ నాకు చాలా నచ్చింది. గత జన్మలోని విజయనగర్ కాళీమాత ఉపాసకి అతనే చంపారా, అతని ఏదో రోల్ ఏదంటే అతను భాషలో రోల్ ఉందా అని అడిగారు. లేదు అన్నది. అతను నేను కింద కామెంట్ పెట్టి లేదు నేనే చంపాను వీళ్ళకి.
నా దగ్గర బాను లేకపోతే శ్రీరామచంద్ర దగ్గర బాను 2 గంటలకు రెంట్లు మీరు ఇట్లా కామెంట్స్ కూడా పెడుతున్నారు మరి ఏం చేయాలి మేడం? ఆమె నాకు ప్రతి అర్థం అవ్వట్లేదు. వీడియోకు. మేడం నేను 8 నెలలతోని తెల్లవాళ్ళు లెగ్గాన బబితా శ్రేయ గారు గూగుల్లో చూస్తాను, యూట్యూబ్ లో. సారీ, ఏది కొత్తగా వచ్చిందో బాగుంది. ఈ కామెంట్లు చదువుతాను నేను. కామెంట్లు ఎప్పటి నుంచి పెడుతున్నాను? ఏ రోజు నుంచి నాకు ఫస్ట్ ఒక 1 month లాస్ట్ అమావాస్య 28, 29 ఎందుకు అమావాస్య పూజలో నేను ఉండాలా. శివ గారు నాకు ఫోన్ చేశారు. శివ గారు మీడియా కాదా నాకు తెలియని పూజలో ఉండాలా. మా చిన్న అబ్బాయి ఫోన్ తెచ్చాడు, డాడీ పాప బబితాలు ఇంటర్వ్యూ లైవ్ లో ఉన్నారా మాట్లాడతారు. ఫోన్ చేస్తే నేను ఒకటాను, మీరు హిందువా ముస్లిమా, మీరు గుడి ముందేటన్నది ఫస్ట్ గుడి కింద ఉన్నది అన్నారు. దాని తర్వాత వాళ్ళు లవర్స్ బుల్లోడు వచ్చేటన్నాడు, గుంటూరు బుల్లోడు పక్కన కాదు కింద కాదు ముందుకున్నది అన్నాడు. ఇది ప్లేస్లు కూడా మారిపోతున్నాయి. ఇప్పుడు ఎదురు పక్కన ఉన్నది అంటున్నారు. గడికి ఏంటంటే గుడి కింద ఉన్నది, ముందు గుడి కింద ఏంటున్నది వాళ్ళ నాన్న అమ్మ విగ్రహం ఉన్నదని ఫస్ట్ దాంట్లో చెప్పింది. ఫస్ట్ దాని నాన్న అమ్మ నాగరాజు నాగరాణి విగ్రహం. అది మారి నేను శివుడికి ఇష్టం, శివుడి విగ్రహం తెస్తాను. అది మీ ఇంట్లోనే చెప్పింది, మీరు బ్లాక్ కలర్ డ్రెస్ వేసుకుని. నేను ఇప్పుడు చెప్తాను అఘోరాలు తెచ్చి పూజ చేయాలంటుంది. అఘోరాలు తెచ్చిన కాన్సెప్ట్ ఆవిడది. నేను ఆల్రెడీ హోమం నేనే చేసుకుంటాను. ఇంకోటి జనాలు ఉంటారు అక్కడ. జనాలు ఎందుకున్నారు? మొన్న హోమం అంటే ఇల్లు కూర్చున్నారు, అతను కూర్చున్నాను నా పక్కన. నేను మామూలుగా చండీ హోమం చేస్తాను, బీజమాత. నాకు మొత్తం హోమం కూడా రాదు. అమ్మకి దండపడి, అమ్మ నువ్వే భారం, ఈ లోక కళ్యాణం కోసం ఎవరిదో ప్రాబ్లం అంటే నేను చేస్తాను. ఇది ఫస్ట్ తప్పేట్ చేశారంటే మన గుడి జోలికి వచ్చారు, స్క్రిప్ట్ లేరు, బాగుంది. దాని తర్వాత మా గుడిలోని ఇక్కడ కోసం కొంచెం ఆశపడి వీడు బయట నుంచి వచ్చాడు, లోకల్ బ్యాక్గ్రౌండ్ లేదు. ఆల్రెడీ ఎదురు ల్యాండ్ లో 2 కేసులు ఉన్నాయి నాకు. ఆ ల్యాండ్ కోసం చిన్న గొడవ అయింది. ఆ మాట గారు చెప్పాను, నేను ఆ ల్యాండ్ గొడవ కోసం మీరు వాళ్ళు రాగానే మొత్తానికి వాళ్ళని బాగా నమ్మి మీరు ఇచ్చారు. మేడం ఒక మాట చెప్తాను, నేను ఓపెన్ నాది వృశ్చిక రాశి. స్కార్పియో రాశి లక్షణాలు ఏంటంటే ఎదురోళ్ళు ఏటి అడగనా శత్రువు గారు మర్యాద ఇస్తారు. మేము ఓపెన్ గా మేము ఏది మాయా మరమ ఇది ఉంచాం. ఎందుకంటే అంత అమ్మ మీద భారం వేస్తాను నేను. అమ్మాయి చూసి, ఎందుకంటే నాకు ఎక్కడి నుంచో నేను చెప్పు నాకు ఇక్కడ తెచ్చి అడుగులు పడేసి ఈ గుడి కట్టించింది. నేను 20,000 నుంచి స్టార్ట్ చేశాను. ఇదంతా అలాగని అమ్మ నేను గుడి కడతాను, ఒక బ్యాగ్ సిమెంట్ ఒక విగ్రహం నేను కడతాను. నేను ఆడుతూ అడగలేదు. ఇదంతా అమ్మ నాతో రియల్ ఎస్టేట్ చేసి నేను కష్టపడి ఆకలితో ఉంది. బట్టలు కూడా మనకి కరెక్ట్గా డ్రెస్ కూడా మనకి కొనుక్కో, మా పిల్లలకు పండుగ బట్టలు కొనుక్కోలేదు. ఇక్కడ ఈవిడికి మన చీరలు కొనుక్కో ఆ పొజిషన్ ఉంది. అలాంటి మా గుడి కోసం వచ్చి దాని తర్వాత రకరకాలు సుమన్ టీవీ అనేసి ఒకరు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి అశ్విని గారు మీరేనంట విజయనగరం, మీరు భవితాల గుడి మీద మీరు గుడి కట్టారంట అన్నారు. అది భవిత ముందు అదే అన్నారు. ఇప్పుడు కదా విధంగా ఈ విగ్రహాలు ఇప్పుడు వచ్చాయి, ఈ 2-3 months రీసెంట్ వచ్చాయి. ముందు వాళ్ళు గుడి ఉన్నది కదా, గుడి వస్తే గుడి మెట్లు ఉంటే గుడిలో దూరిపోతాం అన్నారు. ఫస్ట్ 2-3 వీడియోస్ ఉన్నది. మెట్ల కింద బాగుంటాయి అన్నది. అది అలాగ మెట్లు వెళ్ళిపోయి రూమ్ వెళ్ళిపోయింది. పొట్ట నుంచి ఇక్కడ గుండుకు వచ్చింది. తెరామోసి చూస్తే వాళ్ళకి ఇంకా కంటిన్యూ మీరు ఫ్రెష్ 16వ తారీఖు ఫ్రెష్ మీట్ లేపే ఉంటే మీరు కొన్ని కోచ్లు అడిగారు. అశ్విని గారు మాకు కామెంట్ చేశారు అన్నారు. మీరు అన్నారు ట్రోల్ చేశారు, సారీ ట్రోల్ చేశారు. వాళ్ళకి అప్చెల్లు అన్నారు. నీకు అంత అప్చెల్లి నేను ఒక కామెంట్ చేస్తా లేదు. నేను 8 నెలలతో నేను గుడి కట్టి ఇది చేసి నేను ప్రతిరోజు నేను ఎంత బాధపడుతున్నాను. అంటే బేసిక్ గా ప్రెస్ మీద పెట్టడానికి కూడా రీజన్ ఏంటంటే అశ్విని గారు అంత ముందుకు శ్రీనివాస్ రెడ్డి గారు అని చెప్పేసి ఆ ప్రియుని పట్టుకురావడం జరిగింది. ఆయన ఏ ప్రియుడో నాకు తెలియదు, ఎందుకంటే ఆ టైంలో నేను ఇంటర్వ్యూ చేయలేదు కాబట్టి. సో నేను ఆ సబ్జెక్ట్ అంత క్లియర్గా చెప్పలేను. బట్ వీడియోస్ వల్ల కూడా మాట్లాడడానికి ఉండదు. సో తర్వాత మీరు ఎక్కడ ఒక కొండ లోయల్లో ఒక అతనితోని వాటర్ దగ్గర నిలబెట్టి ఆ సబ్జెక్ట్ తీయడం వల్ల ఆమె ఇంటెన్షన్ ఏంటంటే, సో ఒక ప్రియుడు ఆల్రెడీ వచ్చిండు, ఇంకెంతమంది వస్తారో భవిత దగ్గరికి, ఆ క్వశ్చన్ కూడా నాదే, ఇంకెంతమంది వస్తారో అని చెప్పేసి భయపడి. మేడం అది మ్యాటర్ అది కాదు మేడం. ఒక్క క్వశ్చన్ అడుగుతా, కామెంట్స్ ఎప్పుడు స్టార్ట్ అయ్యాయి? మీరు ఇంటర్వ్యూలో కామెంట్ అనేది కామన్, అక్కడ ఏంటన్నారు నేనే నాగరాజు 8 మంది అన్నారు. ఇప్పుడు అశ్వినియే ఒక్కొక్క పర్సన్ తెచ్చి చూపెడితే ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి కంట యంగ్గా ఉన్నాడు కదా, అతను అవ్వచ్చు కదా, ఇప్పుడు రమ్మలేదు. దాని తర్వాత ఒక ప్రెస్ మీట్ లోని నిల్చొని ఇంకొక ఛానల్ చెప్పింది అశ్విని గారికి స్త్రీ ఇప్పుడు మేడం కి సుహాసిని మేనకి ధర్మం అధర్మం ఇప్పుడు తెలిసిందా? అతను ఒక స్త్రీ పూజ చేస్తారు, అమ్మవారు ఉపాస కదా, ఒక స్త్రీ కోసం ఎందుకంటారు. నువ్వు ఒక స్త్రీలోని గుడి ఇక్కడ కాళికామాత ఉంది, 10 అమ్మోళ్ళు ఉన్నారు. ఒక స్త్రీ గుడికి ఏమో నువ్వు ఇచ్చేస్తావు దానివల్ల ఫ్రెష్ ఈ ఇంటర్వ్యూ వల్ల నాకు మైనస్ ఏంటండి 6 అడగలేదు. ఇప్పుడు దాకా ఉందా లేదా అడిగారు, ఎవరైనా అడిగారు. ఇక్కడ ఏంటండి, ఇక్కడ చాలా మంది జనాలు వచ్చారు, నైట్ అప్పుడు వచ్చారు, అటాక్ చేశారు. మాది ఒక డాగ్ ఫోటో పంపిస్తాను. మా డాగ్ మామూలు చిన్న ఈ డాగ్ కాదు,
అంటే రాడ్ వీలర్ అంటే ఇప్పుడు అన్నిటికంటే డేంజర్. ఆ రాడ్ వీలర్ పట్టుకొని పేకలు కట్టి చంపేసి దాంట్లో పడేశారు. మేము ఆ టైంలో మా బావ దగ్గరికి వెళ్ళాం. మా బావ చనిపోవడం కారణం గాను ఈ యాకరెడ్డియే. ఎందుకంటే నాకు అతనికి శత్రుత్వం జరిగింది 3 లక్షల కోసం. ఆ 3 లక్షలు నువ్వు ఎవరితో తీసినా రిటర్న్ చేయి, నేను నీకు నమ్మను, నువ్వు వేస్ట్, నువ్వు మొత్తం నువ్వు ఎక్కడి నుంచి వచ్చి నువ్వు కూతురు అన్నావు, పెళ్ళం అన్నావు. వీళ్ళు చూస్తే నీ పెళ్ళం పేరు గోనా లలిత, ఇక్కడ చూస్తే సువాసిని రెడ్డి, సైడ్ రెడ్డిలు అంటే ప్రతి రెడ్డిలు భార్యాభర్తలు అయిపోతారు. అవును, యాకరెడ్డి కూడా చాలా క్లియర్ గా చెప్తున్నాడు కదా 3 లక్షలు. మేడం నాకు ప్రూఫ్ ఉన్నది, మొత్తం ప్రూఫ్ ఉంది. సో చూపించగలుగుతారా లేకపోతే బ్యాంక్ అకౌంట్ హ్యాండ్ క్యాష్ మీ దగ్గర ఉంది? ఆల్రెడీ ఏంటంటే నేను మీకు మీ మీ అంత చూస్తా అని చెప్తున్నాడు అతను, మరి దాన్ని క్లియర్ చేయాలని చెప్పి నేను రెడీగా ఉన్నాను. విజయనగరం వస్తే నేను అంత చూస్తాను. ఇక్కడ నేను ఒక్కడే కాదు, ఇక్కడ జనాలు ఎవరు ఒకరు. అంటే మొత్తానికి వీళ్ళు ఒక షూట్ పర్పస్ కి వచ్చి ఇక్కడ ఒక కథల్లుకొని దీన్ని సొంతం చేసుకుందామని ఫిక్స్ అయ్యారు. ఇప్పుడు క్లియరెన్స్ ఇది జనాలకి, ఇంకేం లేదు, ఇంకా వేరేది ఏం లేదు. ఇక్కడ గుప్త నిధులు లేరు. నిజంగా అమ్మవారు ఉందా? నమ్మొచ్చా? అంటే మీ దగ్గరికి ఎలాంటి పూజల కోసం వస్తారు? వచ్చిన వాళ్ళు కూడా ఎలాంటివి ఎలా చెప్తూ ఉంటారు? అంటే మాకు ఇలా జరిగింది, ఇలా అయింది, ఏదైనా పిల్లల కోసమైనా ఏదైనా. మేడం ఇప్పుడు మ్యారేజ్ అయిపోయి 7 years 8 years సంతానం అవ్వలేదు అనుకోండి, మ్యారేజ్ అయ్యాగానే ఒక 1 year 3 year 5 years లోనే డివోర్స్ అయిపోతుంది. అలాంటి చూస్తారా? ఓకే, ప్రాబ్లం ఏదైనా ఉంటే మేము చేస్తాం. అలాగే నవగ్రహాల పూజ నేను చేయను. మేము ఓన్లీ నాకు వచ్చిన దశమా విద్యలో 5 అమ్మవారికి వచ్చింది. కాళీ, తారా, భైరవి, చిన్నమస్త. ఎక్కడ నేర్చుకొచ్చుకున్నారు మీరు ఇవన్నీ? నేను నేర్చుకుని అంతా అమ్మవారు నేర్పించింది. మీ నమ్మం చెప్పండి, నేర్చుకోండి పర్టికులర్ గా అమ్మవారు మేడం. నేను నేర్చుకోవడానికి ఇప్పుడు నా వృత్తి కాదు ఇది. ఇప్పుడు నేను ఏదో నేర్చుకొని ఇన్ని జంజాలు వేసుకొని రుద్రాక్షలు వేసుకొని అమ్మాయి పూజ చేస్తున్నా 5,000 10,000, అది నా వృత్తి కాదు. అది సెకండరీ, పూజ అనేది వేరు. సో మీకు అసలు అంటే మంత్రాలు రాని వ్యక్తులకి ఇప్పుడు దేవునికి పూజ చేస్తున్నారు నేర్చుకోవాలి. ఇప్పుడు ఒక మాట చెప్తాను. ఎక్కడ మీరు దీక్ష తీసుకోలేదా? సో ఎక్కడికి జార్ఖండ్ అయినా రాజస్థాన్ చేస్తూ ఉంటారు కదా? లేదు, రాజస్థాన్ కాదు మాది, జార్ఖండ్ అయినా కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు. నేను పూజలే చేసి కాదు, నేను పూజలే చేసి. అంటే ఒకప్పుడు మీరు దేవుని నమ్మారా? దేవుడికి నమ్మేవాడు అంత. నేను శివుడు, నా పేరు యాక్చువల్ గా ఒరిజినల్ పేరు తాండవ ఈశ్వర్ రాజు, ఈశ్వర్. కానీ విజయనగరం వచ్చిన తర్వాత నాకు కొన్ని, అంటే నేను జంషెడ్పూర్ ఉన్నప్పుడు కొన్ని ఇబ్బందులు ఉండాలి. నేను నా పేరు మార్చుకున్నాను, బ్యాంక్ డీటెయిల్స్ అంతా అశ్విని పేరు మీద నేను నడుస్తున్నాను ఇప్పుడు. అలాగని నా పేరు నేను ముందు శివుడికే పూజ చేసి ఉంది. పూజ చేయడం అంటే ఇలాగ ప్రతి సోమవారం ఉపాసనాలు మామూలుగా ఓం నమః శివాయ బస్ అంతే. ఇంకోటి, ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత గుడి కట్టుకున్న తర్వాత ఫస్ట్ నేను 41 రోజు ఉపాసం ఉన్నాను. 40 మీరు అంటారు మంత్రం ఓం క్రీం కాళికాయ నమ, అది మంత్రం తీసుకున్నారు. ఆ మంత్రం మీరు చేసిన తర్వాత ఇప్పుడు అంతేందుకు, ఇప్పుడు 30 జనవరి నుంచి గుప్త నవరాత్రి స్టార్ట్ అవుతున్నాయి. ఇప్పుడు నేను ఎవరికైనా మంత్రం ఇచ్చాను అనుకోండి, ఆ మంత్రంకి మీరు 9 రోజుల్లోని మీరు ఆ మంత్రం చేస్తే మీకు మంత్రం. అశ్విని గారికి గురువు ఎవరు లేరు, అమ్మవారు మాత్రమే. మీరు అమ్మవారే మంత్రం చెప్పారు. మీకు ఎవరైనా శిష్యులు ఉన్నారా? మీ పిల్లలు కాకుండా ఇంకా బయట ఎవరైనా వచ్చి నేర్చుకోవడము? బయట అయితే 2-3 మంత్రాలు ఇస్తుంటాం. డబ్బులకైనా లేకపోతే నార్మల్ గా మీ తర్వాత బిజినెస్ పర్పస్ గా నేను ఎప్పుడు బిజినెస్ పర్పస్ ఈ గుడికి ఇలా పట్టుకెళ్ళి మీ హైదరాబాద్ చార్మినార్ పక్కన ప్లేస్ ఉంటే అక్కడ నేను కట్టిస్తున్నాను. డబ్బులు కట్టుంటే రోజుకి నా ఉన్న టాలెంట్ బట్టి రోజుకి 5 లక్షలు అక్కడ. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఏపీలో ఉన్నటువంటి గవర్నమెంట్ కి తెలుసా ఇక్కడ అమ్మవారి టెంపుల్ ఉందని చెప్పేసి? తెలుసు ఇక్కడ. అంటే మీరు పర్మిషన్స్ అన్ని తీసుకున్నారు? అన్ని పర్మిషన్. ఒకవేళ గవర్నమెంట్ వచ్చి గుడిని ఆధీనం చేసుకుంటే ఏం చేస్తారు మీరు? ఎలా తీసుకుంటారు? డాక్యుమెంట్ నా పేరు మీద ఉంది కదా. ఎలా ఉన్నా కూడా అది అలాగ అవదు మేడం. ఆల్రెడీ నేను అన్ని గవర్నమెంట్ కి నేను లెటర్ రాయడం అన్ని జరిగిపోయాయి. ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ ఏంటంటే ఇక్కడ లోకల్ ఎమ్మెల్యేతో వీళ్ళు మాట్లాడుకున్నారు. స్టార్టింగ్ మా గుడిలో షూటింగ్ కొన్ని వచ్చినప్పుడు ఆ షూటింగ్ డైరెక్టర్ చెప్పారు, అశ్విని గారు సుహాసిని మేడం ఇది కొంచెం మైండ్ బాగోలేదు అన్నారు. ఏంటంటే ఇక్కడ లోకల్ ఎమ్మెల్యేది అంటే ఇక్కడ రాజు గారిది లాస్ట్ వార్డ్స్ ఇక్కడ ఉన్నారు. అతని నంబర్ అడుగుతుంది పిఏ, దేనికంటే ఇక్కడ ఏదో చెప్తుంది, ఏదో పెద్ద స్కెచ్ లోనే ఉన్నది, జాగ్రత్తగా అన్నది. సరే అయినప్పుడు చూడొచ్చు కదా అమ్మవారు అనుకుని వదిలిస్తాను నేను. దాని తర్వాత నేను 2-3కి ఎప్పుడు వీడియోలు రావడం స్టార్ట్ అయ్యావు, వాళ్ళు ప్రతిదీ ఏంటన్నారంటే బెదిరించడం స్టార్ట్ చేశారు. గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ తీసుకుంటా అన్నారు. గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ ఎలాగైపోయింది? నాది ఓన్ ప్రాపర్టీ, ఇది నా ఓన్ ప్రాపర్టీ, నా కష్టం, నా ఇల్లు ఇది టెంపుల్ కాదు. నా ఇంటి కింద ఎలాగ తీసుకుంటారు? ఇక్కడ మేము ఇక్కడే ఉంటున్నాం కదా, ఇది నాది పబ్లిక్ ప్లేస్ కోసం కాదు, ఇది నా టెంపుల్, ఇది నా ఇల్లు. ఇది అంటే నేను ఎందుకు అడిగా అంటే గవర్నమెంట్ అనేది పక్కన పెట్టినా కూడా వాళ్ళిద్దరు పేరు అంటే భవిత సుభాషిణి గారు వచ్చేసి ఇక్కడ అంత ధీమాగా ఉంది అంటే
అంత పర్టికులర్ గా చెప్పడానికి జనాలను కూడా నమ్మించారు సెకండ్ వీడియో వరకు. అమ్మా సో అది స్క్రిప్టెడ్ అని ఇప్పుడు మీరు చెప్తే గానీ మాకు తెలియలేదు. అంటే ప్రతి ఛానల్ కి తెలిసిన ఆల్రెడీ స్క్రిప్ట్ అని, ఎందుకంటే వాళ్ళకి క్వశ్చన్ ఆన్సర్ ఏంటి అది కరెక్ట్ గీకుంటున్నారు. ఇంకొకటి శ్రీకాంత్ రెడ్డి శ్రీకాంత్ రెడ్డి గారికి ఆయన మీకు డబ్బులు ఇచ్చాడా 4 లక్షలు మీ వెనుక తవ్వినందుకు? ఆయనకి ఎందుకు మీరు పర్మిషన్ ఇచ్చి తవ్విచ్చారు? శ్రీకాంత్ కి నేను లేదు డబ్బులు, శ్రీకాంతే ఇచ్చుకున్నాడు. శ్రీకాంత్ కి ఇవ్వాల్సిన అవసరం ఏంది? టెంపుల్ మీద అయినప్పుడు శ్రీకాంత్ ఎందుకు ఇస్తాడు? శ్రీకాంత్ ఆల్రెడీ హైదరాబాద్ లో ఉంటాడు. అతను ఆ అమ్మవారి విగ్రహం తెచ్చిన తర్వాత ఇక్కడ మొక్కుకొని వెళ్ళాడు. అతను ఏదో అంటే మొక్కుకొని వెళ్ళడం వల్ల ఆయనకి ఏమైనా జరిగిందని? ఒక బండి నుంచి 4 బళ్ళు వచ్చాయి. ఇవాళ మీరు ఉన్నారు, ఇవాళ మీరు ఏ ఛానల్ నాకు తెలియదు, కేఆర్ ఛానల్ అని నాకు తెలిసిన, ఓకే సారీ ఏదే ఛానల్ అనుకోండి. రేపు పొద్దున ఒక మాట, మీరు వెళ్ళినప్పుడు ఒక దండం పెట్టుకొని వెళ్తారు. ఇవాళ మీరు ఇప్పుడు మీరైనా ఇప్పుడు దేనికైనా మనం మీ రూటింగ్ లా మీరు ఇక్కడ అమ్మవారికి వెళ్ళినప్పుడు ఒక చిన్న మీ మాట్లాడే దండం పెట్టి వెళ్ళిపెడతారు. 6 months లో మీరు అనుకున్న కంటే మీకు డబ్బులో టిబుల్ అయిపోయింది అనుకోండి, మీరు నెక్స్ట్ ఎప్పుడైనా అన్ ఆఫీస్ అంటే ఇలాగ మీరు ఇంటర్వ్యూ కాకుండా ఇక్కడికి వస్తారా లేదా మొక్కు చెల్లించడానికి? కరెక్టేనా? అదే శ్రీకాంత్ గారు అప్పించారు. ఒక బండి నుంచి 4 బండ్లు వచ్చాయి. 4 బండ్లు రావడం వేరు, ఓకే. ఆ డబ్బులు ఎందుకు పెట్టాడు అనేది కావాలి. ఆ డబ్బులు గాన ఒక బండ, ఎందుకంటే ఇక్కడ గుడిలోని డెడ్ బాడీలు ఉన్నాయని చెప్పాడు. ఆ డెడ్ బాడీలు తెస్తే గుడి ఇంకా డెవలప్మెంట్ అవుతుంది, లేదంటే గుడి మూసిపోద్దని చెప్పాడు యాకిరెడ్డి. మీకు అదే చెప్పాను కదా, మీకు ఒక ఫోటో పెడతాను. నేను ఇప్పుడు ఎలాగ మాట్లాడను, ఆ రోజు యాకిరెడ్డి ఎదురుగా ఇలా కూర్చున్నాను ఇలాగా నేను, ఎందుకంటే నాకు ఒక తాబీ చేశాడు. ఈ లేట్ చేశాడు, వెంటనే వెళ్ళిపోయాం కదా, ఎలాగీసి వెంటనే తాబీ తీసి పాదీసిన తర్వాత నా మైండ్ అప్పుడు ఓపెన్ అయింది. అతను పని చేసింది ఏది ఆల్రెడీ సుహాస్ని ఏది చెప్తున్న ఇంటర్వ్యూలా, అతను యాకిరెడ్డి గారు పెద్ద అఘోర, కాశీ నుంచి వచ్చాడు. మీ చిన్న చిరు గురువుకు మీకు అమ్మవారికి కూడా యాకిరెడ్డి గారు వచ్చి పూజలు చేయడం జరిగింది కదా? జరిగింది. సో మీరు అందులో అమ్మవారు కదిలి అని చెప్తారు, నిజమేనా? కదులుతుంది అమ్మవారు? అమ్మవారు కదిలేదు, అది వాస్తవం. అది అంటే ఏదైనా క్షుద్ర పూజలు చేసే వాళ్ళు వస్తేనే అమ్మవారు కదులుతుందా? మీరు చేసినప్పుడు ఎప్పుడు అమ్మవారు కదలదా? లేదు, అది అంటే నేను ఏదైనా నిజాతి చెప్పాలంటే ఆ రోజు అమ్మవారు కదిలింది. నేను ఎప్పుడు పూజ చేసినా నా ఒంటి మీద వస్తుంది, నా బాడీ మీద వస్తుంది. ఇగో ఇప్పుడు మళ్ళీ ఆవిడ పేరు ఎత్తే నాకు కళ్ళు మారుతాయి. ఇదే డ్రామా కాదు, మళ్ళీ మీరు తీసుకున్న కాకి 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 లాగా నాకు సో చెయ్యొద్దండి. మేము అట్లా అనడం లేదు అశ్విని గారు, జనాలకు కూడా ఎందుకంటే ఇంత దూరం వచ్చినాం కాబట్టి అసలు ఏంటని తెలియడం కోసం ఇదంతా తెలియడం. మేడం రియాలిటీ ఏంటంటే షూటింగ్ కన్నా వచ్చారు వాళ్ళు, ఇక్కడ ఒక స్క్రిప్ట్ రాశారు. ఆ స్క్రిప్ట్ మీరే డైరెక్టర్ మొత్తం చెప్పాలంటే. మేడం నేను డైరెక్టర్ చెప్పారు కాబట్టి అంత క్లియర్ గా రాసుకొని వెళ్ళి అదంతా ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్న మీడియాకు స్టెప్ బై స్టెప్ ఇచ్చారు. దాని వెనుక అశ్విని గారే ఉన్నారు. ఓకే, అలాగైతే ఇప్పుడు 3 రోజుల ముందు 4 రోజుల ముందు ఇక్కడ వాళ్ళు ఇక్కడికి వచ్చారు. శ్రీకాంత్ టాపిక్ మధ్యలో వెళ్ళిపోయింది, మళ్ళీ వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు. నాకు శ్రీకాంత్ టాపిక్ శ్రీకాంత్ ఇక్కడ మొక్కుకొని వెళ్ళాడు మేడం. మొక్కుకొని వెళ్ళిన తర్వాత మీకు ఆల్రెడీ చెప్పాను కదా, పూజకి మాకు చీరలు పంపిస్తారు. అంటే మాకంటే అమ్మ అంటే మీరు అంతగానం ఎందుకు నమ్మిందని అడుగుతున్నారు. ఇప్పుడు ఒకటి మీరు ఇవాళ వెళ్ళారు, మీరు వెళ్ళిన తర్వాత 1 week 10 days తర్వాత అశ్విని గారు మీ నంబర్, నా నంబర్ మీ దగ్గరికి ఆల్రెడీ వెళ్ళిపోద్ది. నేను ఏదో మొక్కున్నాను, పని అయింది నాది, నేను అనుకుంది ఒక జరిగింది. దాంట్లో మీ అమ్మవారి కింద ప్రసాదం ఎక్కించో చేరుకోని అనేసి ఒక 10,000 వేసాడు అనుకోండి. 5,000 ఏదో నా బడ్జెట్ 1,000 రూపాయలు ఇచ్చాను. నేను చేరుకో మళ్ళీ మీకు మళ్ళీ ఏదో మొక్కుకోనని చెప్తాను. నేను మీతో డబ్బులు తీసుకుంటే అది ఇక్కడికే క్లోజ్ చేసేది కదమ్మా, మీరు మళ్ళీ నెక్స్ట్ మొక్కుంటారు. అలాగని మొక్కున్న వల్ల శ్రీకాంత్ కి నాకంటే నా గుడి మీద అమ్మవారి మీద అతనికి నమ్మకం. ఎక్కడ గుడి శ్రీకాంత్ నేను అలాగే ఇప్పుడు దినవంతా భవిత యాకరెడ్డి సువాసన చేస్తాను. శ్రీకాంత్ ఈ 5 సంవత్సరాల్లోనే ఎప్పుడు పడుకొని లేక మన అమ్మ ఫోటోకి దండం పెట్టుకుంటాడు. అట్లా పెట్టి మిమ్మల్ని ఇక్కడ దాకా తీసుకొచ్చాడా? అందుకే శ్రీకాంత్ ఏడ్ చేస్తారు, గుడికి గడ లాస్ట్ పూజ గారు రాలేదు. ఇదంతా శ్రీకాంత్ కి తెలిసి వచ్చి మళ్ళీ మిమ్మల్ని కలవడం మాట్లాడడం జరిగిందా? మేము అనుకోలేదు కదా ఇది ఎక్కడి దాకా వెళ్తారని. ఇక్కడ దాకా వెళ్తారని ఇంత డేరింగ్ ఎలాగొచ్చి నాకు అర్థం. ఎందుకంటే ఇక్కడ ఏ స్క్రిప్ట్ కట్టలేదు, ఏ స్టోరీ కరెక్ట్ చేయలేదు. వాళ్ళు మొత్తం అంతా రాంగ్. వాళ్ళది స్క్రిప్టే రాంగ్ అసలు. అంటే July 17 కి ఒక రికార్డింగ్ స్టార్ట్ అయింది. స్క్రిప్ట్ వాళ్ళు మంచిగా చేయలేదని బాధపడుతున్నారు. అదే కదా మేడం, స్క్రిప్ట్ బాగోదు కదా, మీరు అందరూ ఇంత దూరం రాపోను. ఒకటేంటి మేడం, July 17, 18 కి ఆ గుంటూరు బుల్లలో ఆరెంజ్ కలర్ బట్టలు వేసుకొని ఈ భవిత గ్రౌండ్ కి తిప్పి ప్లేట్ పట్టుకొని అక్కడ 6 రోజులకు ఊగేసి ఈ పిల్ల వల్ల మాకు మంచి జరిగిపోయి చెప్పాడు. మళ్ళీ కరెక్ట్గా 1 month తర్వాత మోహన్ రథంకి డ్రామా స్టార్ట్ అయింది. 10 అమ్మగారు మరి కనిపించలేదు. మేమైతే అనుకున్నాం
ఫోన్ రాతో పిక్చర్ క్లోజ్ కదా అనుకున్నాం. అదే ఎక్కడో 6 సెన్స్ కొడుతుంది, ఏదో పెద్ద గేమ్ ఆడుతుంది. ఇదంతా జరుగుతున్నప్పుడు మీరు ఎందుకు వీళ్ళని పిలిచి మాట్లాడలేకపోయారు? అంటే టెంపుల్ మీది కాబట్టి ఏదైనా కూడా ఇప్పుడు అశ్విన్ గారే బద్నాం అవుతున్నారు, పైసలు తీసుకున్నది అశ్విన్ గారే అని చెప్తున్నారు. అశ్విన్ గారు ఏం చెప్తున్నారు, యాకిరెడ్డి గారు 3 లక్షలు నాకు ఎక్కడ ఇచ్చిరని చెప్పేసి ఆయన చూపెట్టమంటున్నారు. అసలు ఈ శ్రీకాంత్ రెడ్డి అనే క్యారెక్టర్ ఉన్న విషయం మాకు మీరు చెప్పేదాకా కూడా తెలియదు. మేడం ఒక మాట, ఇప్పుడు అంటే మీరు ఎందుకు ముందు ఇన్ని నెలలకెళ్ళి జరుగుతున్నటువంటి సిచ్యువేషన్స్ కి మీరే ఒక రోజు ముందొచ్చి సో ఇగో ఇది జరుగుతుందని చెప్పేసి మీరు భయపడ్డారా? నేను భయపడడం కాదు, ఇక్కడ లోకల్ మీడియా అంత కరెక్ట్ కాదు. లోకల్ మీడియా కాకపోతే ఒక రోజు హైదరాబాద్ కి వచ్చి మాట్లాడారు. హైదరాబాద్ కి రాలేదు కదా, నేను ఎక్కడికి రావాలి? హైదరాబాద్ కాల్ చేసిందని చెప్పారు కదా. ఫోన్ చేస్తారు ఏంటన్నాడు, ఫోన్ చేసి ఏంటన్నాడు, నేను కావాలంటే నంబర్ ఇస్తాను, మీరు మామూలు పర్సన్ అయితే సరే మేము సెటిల్మెంట్ చేస్తాం మీరు రెడీ. నా వీడియోలో కూడా ఆ సుభాషిణి గారు ఏం చెప్పారు, అక్కడ టెంపుల్ అప్పుడు పేరు చెప్పలే, మీ పేరు అశ్విన్ గారు అని చెప్పేసి ఆమె ఫస్ట్ దాంట్లో రిలీజ్ చేయలేదు. సో ఏమని చెప్పింది, అతను అసలు ఎన్ని కాల్స్ చేసినా లిఫ్ట్ చేయడు, వాళ్ళ బాబునే మాట్లాడతారు అని చెప్పడం జరిగింది. తర్వాత మేము నెంబర్ అడగలేదు, అది నిజమా కాదా తర్వాత చూద్దాం అనుకున్నాము. అసలు అంటే మీరే భయపడ్డారని నేను అనుకుంటున్నా. ఒక మాట చెప్తానండి, ఫస్ట్ ఏంటంటే అవన్నీ ఉన్నాయి కదా, మీకు 4-5 days లోనో లేకపోతే ముందు ఒక ఛానల్ వచ్చింది, రెడ్ హ్యాండ్ దొరికారు, నేను వాళ్ళకి పట్టుకున్నాను. నువ్వు నాకు ఫోన్ చేసేవా? లేదు. నువ్వు మాట్లాడేవా? లేదు. మళ్ళీ మీడియాలో రామహాసుని గారు ఫోన్ చేస్తున్న వాళ్ళ అబ్బాయిలు ఎత్తున్నారు, మిస్సెస్ యాకిరెడ్డి అయితే నిన్న ఒక వీడియోలో ఇది వేరే ఛానల్ అని చెప్తారు, మా మిస్సెస్ గారు ఫోన్ ఎత్తుకుని లేదని చెప్తాడు. అదేంటి మన దాసుకున్నావా? రాండి ఇక్కడ చెప్తాను. ఇప్పుడు యాకిరెడ్డి ఒక జెన్విన్ ఉంటే రమ్మనండి ఇక్కడికి, ఆడు జెన్విన్ ఆడు కరెక్ట్ గా చేసింది మొత్తం రాంగ్ అంటే ఇక్కడ తిరిగాడు అక్కడి నుంచి. నా కొడుకు ఎందుకంటే ఆడ వల్ల మా బావ చనిపోయాడు, నా 80,000 రూపాయలు రాడ్ వీళ్ళ కుక్క చచ్చిపోయింది. హైదరాబాద్ లాంగ్వేజ్ లో దుకాణం పెట్టి క్లోజ్ చేసాడు మా బావకి. బెడ్ రెస్ట్ 4 ప్యాకేజీలు ఉంటాయి, ఒకవేళ యాక్సిడెంట్ చెయ్యాలా 3 లక్షలు ఇవ్వండి. మరి మీరు ఇంత ఇక్కడ అమ్మవారు నిజంగానే సత్యంగా ఉన్నదని చెప్పి అశ్విన్ గారు ఎందుకు మీ బావగారిని కాపాడుకోలేకపోయారు? యాకిరెడ్డి మీద ఎందుకు వేస్తున్నారు? ఎందుకు వేస్తున్నాం అంటే బావగారు మాది ఇక్కడ లేరు, నా బంధువులు నేను చేసుకున్నాను, నాకు తెలియదు కదా మా ఫ్యామిలీకి దెబ్బ తగులుతుందని. ఇప్పుడు మహాభారతం అయింది, రామాయణం అయింది. మహాభారతంలో అన్ని బాగున్న తర్వాత గారని అభిమానికి ఎందుకు అర్జున్ సేఫ్ చేయలేపారు? అన్నిటికీ ఒక లిమిట్ ఉంటుందమ్మా. ఇప్పుడు నేను బాగున్నా, నేను అంతర్యామి అంటే ఎక్కడి దాకా రాపోను కదా. ఆ పక్క శుద్ర పూజ చేస్తున్నాడు, నాకు బ్లేమ్ చేస్తున్నాడు. గుడి కట్టుకుంటారు, గుడి కట్టుకోవడానికి నేను ఇంత పెద్ద గుడి కట్టుకోను, నేను శుద్ర పూజ చేయడానికి. నేను ఏదో శ్మశానంకి వెళ్ళి ఎక్కడ ఒక పట్టుకెళ్ళి కూర్చోబెట్టి పూజ చేసుకుంటా. నా గుడి ఎందుకు? శుద్ర పూజ చేసిన శ్మశానం గుడి ఎందుకు? ఆడ చేసింది కాశీ అఘోరా, ఆడ కాశీలో ఏ అఘోరాలు ఉంటారు? మీరందరే కలిసి ఇదంతా చేసి మమ్మల్ని పిచ్చోళ్ళు చేస్తారు అనుకుంటే మీడియానైనా జనాలనైనా మీరు 5 ఒకటే అంటే ఏం చేస్తారు? 5 కదా 6 ఇందులో. ఇప్పుడు 6 మేడం, నేను ఒకరు. నేను చెప్తాను 4 రెడ్డిలు, యాకిరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, బవితా రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి కాదు, అతను వేరే కాస్ట్. ఏదో ఒకటైతే కలిపేద్దాం, పట్టిగా శ్రీకాంత్ అని పెట్టేద్దాం, అందులో అశ్విన్ గారిని కూడా యాడ్ చేస్తున్నాం మేము. వీళ్ళందరూ కలిసి నిజంగానే జనాలను బురిటీ కొట్టిస్తున్నారు, టెంపుల్ల పేర్లతోని, అమ్మవార్ల పేర్లతోని. వీళ్ళందరూ వచ్చి అంటే నేను ఇక్కడ అమ్మవారు లేదని మేము మాట్లాడడానికి లేదు. మీరు ఒక్క మాట అనండి, నేను మీకు రేట్ చెప్పాను, నాది 80,000 రూపాయలది కొనిసి తెచ్చావు. అరే దాని గురించి జనాలు ఎట్లా తీసుకుంటారు అశ్విన్ గారు? దానికి హెల్త్ బాగాలేదు లేకపోతే ఏమైంది? చంపేశారు. ఉన్నాయా? ఓన్లీ ఒక ఫోటో చూపెట్టినంత మాత్రం. మేడం ఇప్పుడు ఒక నిమిషం, నేను ఏదో బిజినెస్ కి ఏదో లక్షలు నేను ఫోటోలు రావడానికి నా కుక్కకి నేను చంపుకోను కదా, నా బావకు నేను చంపుకోను కదా. మా ఫ్యామిలీ, మా సిస్టర్ ఫ్యామిలీ వాళ్ళు బెంగళూరులో 10,000-15,000 రూపాయలు కూర్చుకి అక్కడ వర్క్ చేస్తుంది. దేని వల్ల? యాకిరెడ్డి వాళ్ళ ఫ్యామిలీ వల్ల. యాకిరెడ్డి ఫ్యామిలీ మీతో మాట్లాడుతూ ఉంటారా? వాళ్ళ వైఫ్ అయినా వాళ్ళు ఎవరైనా రిలేటివ్ వాళ్ళ టచ్ లో ఉన్నారా? యాకిరెడ్డి ఎవరో నాకు తెలియదు, యాకిరెడ్డి ఒకడే తెలుసును, వాళ్ళ మిసెస్ సుహాసిని రెడ్డి, వాళ్ళ కూతురు బవితా రెడ్డి, వీళ్ళు ముగ్గురు ఇక్కడ ఫ్యామిలీ అయిపోయి వచ్చాడు. దాని తర్వాత తెలిసింది యాకిరెడ్డి సుహాసిని రెడ్డి ప్రియురాలు, బవితా కెలక ప్రియురాలు. ఇది మొత్తం ఫేక్. ఇవన్నీ చేసి నాకు ఇంకొకటి తెలిసింది అశ్విని గారు, మీ దగ్గరికే వాళ్ళు పూజ చేయించుకోవడానికి వచ్చారట కదా బవిత అండ్ వాళ్ళ అమ్మాయి. ఏదో మీరు పసిపిచ్చి ఆ అమ్మాయికి సో ఇది ఊడకుండా, చర్మం ఊడకుండా ఏదో చేశారట కదా. మేడం ఒక్క నిమిషం, ఆ అమ్మాయి నాగదేవత అనేసి నాగపావం అనేసి ఉపసోసం నెలకొడుతుందని అది ఎప్పుడు నాకు తెలిసింది? జూలై మంత్లో ఫస్ట్ ఎప్పుడు రికార్డింగ్ వచ్చినప్పుడు అప్పుడు నాకు తెలిసింది. జూలైలోని ఇప్పుడు స్క్రిప్ట్ వాళ్ళ కథలో వీళ్ళు వచ్చినప్పుడు పాము పేగ ఇది అంటే మా దగ్గర ఎందుకు వస్తారు?
మీ టెంపులే స్కెచ్ అయినప్పుడు మీ దగ్గర రాకపోతే మా ఇంటికి వస్తారా? మేడం ఇప్పుడు టెంపుల్ స్కెచ్ చేస్తే లాభం ఏంటవుతుంది? ఏది చేయగలుగుతారు? మీరు ఇక్కడ ఏపీ కాదు కాబట్టి అన్ని తెలుసుకొని మీరు చెప్పిన మాటలతోనే మీరే వాళ్ళకి మంచి ఆయుధం లాగా మీరే ఇచ్చారు, వాడుకోండి అన్నట్టుగా. మేడం ఇప్పుడు నా తప్పు ఒకటేనండి, నమ్మడమా? ఇప్పుడు మొత్తం రెడ్డిలకి నేను నమ్మాను, మొత్తం రెడ్డి ఫ్యామిలీకి నేను నమ్మాను. యాకరెడ్డి, బబితా రెడ్డి, సుహాసిని రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి మన ఇంటర్ అయ్యారు. అతనికి అయితే ఎట్లా తెలియదు పాపం, ఎందుకంటే పట్టుకున్నాను మన కెమెరా ఎదురుగా చూపెట్టరా బట్టలు ఇప్పి అన్నాను నేను. సెట్ ఇప్పుడు నీకు మచ్చలేమో యాంకర్లకు చూపెట్టలేకపోతే నేను చూస్తాను మచ్చ ఎక్కడ ఉండవు, మచ్చ ఉంటే కదా చూపెట్టడానికి. ప్యాంట్ పట్టుకొని లాగాను, బట్టలు ఇప్పిస్తున్నా, రోజు మిస్ అయిపోయాడు, కవర్ పట్టుకుని పాడిపోయాడు. ముగ్గురు వచ్చారు ముచ్చటగా. వాళ్ళది ప్లాన్ ఏంటంటే ఎక్కడి నుంచో బయట నుంచి వచ్చాడు, ఇది ఎడి చేయడు, ఒక ఎడి అయింది. ఇంకోటి కొన్ని వీడియోలోనే ఒక మేడం అడిగాను, వంజావరు ఇవన్నీ మీరు వేస్తున్నారు కదా, అతను ముందుకు రాకుంటున్నారు, ప్రతిదీ మరి చూస్తున్నారు కానీ ముందుకు రాకుంటున్నారు అన్నారు. ఆ వీడియో కూడా ఇంటర్వ్యూలు చెప్పింది ఆవిడ యాక్చువల్గా నేను సైలెన్స్ కూరుకున్నాను. నేను ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు నేను ఏం చేశాను, 8 నెలలు జూలై నుంచి జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 6 నెలలు వాళ్ళు స్టార్ట్ చేశాను. నేను ఏం చేశాను, ఒక్క వీడియో పెట్టాను. అది నేను ఎక్కడ పెట్టాను, నా గ్రూప్ నా ఐడియల్ నేను పెట్టుకున్నాను. నాగరాజు, అసలు నాగరాజు హిమాచల్ మాన్సూన్లో తిరుగుతారు, ఇది పెడతారు, కొండలో పెట్టాను. పెట్టిన తర్వాత ఆలేట్ చేశారు, పిచ్చెక్ పే ఫ్రెష్ మీటింగ్ పెట్టిస్తున్నారు జనవరి 16కి. ఏటైంది? ఎవరైనా మీరు తీసుకొచ్చిన వ్యక్తి ఎవరు మీ దగ్గర పనిచేసిన లేకపోతే మా బావగారికి తమ్ముడు అవుతారు. చనిపోతే మేము అది పొన్నిగిరి కొండలు, అవి ఇక్కడ నుంచి 30 కిలోమీటర్ పొన్నిగిరి కొండలు, మా సిస్టర్, మా పిల్లలు. సో ఈ వీడియో మీరు క్లియరెన్స్ తీసుకోండి. మనం ప్రత్యేకంగా మనం ప్రెస్ మీట్ చెప్పినప్పుడు బవిత వాళ్ళ మమ్మీ ఏం చెప్పింది, ఏదో ఒక అతను వచ్చేసి నేనే నాగరాణి ప్రియుని అని చెప్పడం జరిగిందండి. అది వీళ్ళు స్క్రిప్టెడ్గా చేశారట. ఈ టాపిక్ ఇక్కడికి క్లోజ్. ఇంకా అది స్క్రిప్టెడ్ అని తెలిసిన తర్వాత కూడా మనం దాని గురించి మాట్లాడడం కూడా వేస్ట్. ఎందుకంటే ఇంకా వేరే వాళ్ళని కూడా వీళ్ళే తీసుకొచ్చి మాట్లాడేయడానికి రెడీగా ఉన్నారు. ఇంకొకటి అశ్విని గారు, నాకు ఇంకొకటి ఏం తెలిసిందంటే, ఇప్పుడు వాళ్ళు మీ దగ్గరికి రావడం జరిగింది, మీరు ఏదో పసుపు వేయడం వల్ల ఆ అమ్మాయికి మంచి జరిగిందట. ఒక్క నిమిషం మేడం, బాగా మేడం 2 మాటలు మీరే అంటున్నారు, గడిక ఒప్పుకున్నాను అంటున్నారు మీరు, అన్ని బాగా జరుగుతాయి, మరి ఎందుకంటే ఆవిడ పాము అయిపోయావు, శుభ్రం ఏదో ఇస్కులో కాలేజ్ ఏదో మోడలింగ్ వెళ్ళిపోవాలి. మేము అడిగినా మీరు చెప్పడం లేదు కదా, మేము 100 అడుగుతాం మేడం. మా దగ్గరికి ఇవ్వండి, నేనే అమ్మాయితో మాట్లాడలేదు, వాళ్ళ అమ్మతో మాట్లాడలేదు. బవిత రాలేదు ఎప్పుడు? బవిత వచ్చింది, మరి మాట్లాడలేదని ఎట్లా అంటున్నారు? ఏమండి మేడం, ఇప్పుడు వచ్చారు, ఇప్పుడు మీ పక్కన పిల్లడు ఉన్నాడు, కెమెరా మ్యాన్ ఉన్నాడు, అతనితో మాట్లాడారు. సో నాకు ఇంకొకటి ఏం తెలిసిందంటే, మీరు వచ్చిన సందర్భాన్ని మాట్లాడలేరదని ఇక మీకే వదిలేస్తున్నాం. ఎన్ని టైం మాట్లాడిరో, అమ్మాయిని ఎన్నిసార్లు కలిసిరో. కొన్ని సందర్భంలో నాకు తెలిసిన సిచ్యువేషన్లో మేము తీసుకున్నటువంటి కొన్ని న్యూస్ ప్రకారంగా బవితాని వాళ్ళమ్మ మీ దగ్గర నగ్నంగా తీసుకొచ్చి కూర్చుండబెట్టింది బట్టలు లేకుండా అని చెప్పేసి నాకు ఒక న్యూస్ వచ్చింది. అది ఎంతవరకు నిజం? అది ఫేక్ న్యూస్. ఎందుకు అలాంటి కూర్చుని అశ్విని గారు, నేను మళ్ళీ దీన్ని అస్సలు వదిలిపెట్టేది, ఇక్కడికే వదిలిపెట్టిన మళ్ళీ వాళ్ళని కలుస్తా, మళ్ళీ వాళ్ళని తీసుకొస్తా, మళ్ళీ న్యూస్ అనేది మళ్ళీ బయటకు వస్తుంది. ఒకవేళ బవిత వాళ్ళ మమ్మీ చెప్తే మేడం ఒక మాట చెప్తాను. ఇప్పుడు బవిత, యాకరెడ్డి ఈ ముగ్గురు నాకు శత్రువు. అలాగనేసి ఒక లేడీస్ కోసం మేము తప్పుగా మేము మాట్లాడాలి. వాళ్ళ అమ్మ వచ్చిన మాట మేడం, వాళ్ళ అమ్మ వాళ్ళ కూతురు క్యారెక్టర్ ఈ కటన్ కి పర్దా కా పీచే సే బాత్ అంటే బ్యాక్ సైడ్ నుంచి చెప్పుకున్నాను, అంతేగాని ఆవిడకి నేను మాట్లాడలేదు. బవితతో మీరు మాట్లాడలేదు కానీ సుభాషినితో మాట్లాడలేదు. బవిత ప్రాబ్లము మీకు తెలియనప్పుడు బవితకు మీరు ఎట్లా పసిపిచ్చారు? నేను పసిపేయలేదు, నేను ఎలాగేస్తాను. పక్కన అతని పక్కన పెద్ద అగోరా ఉన్నాడు కదా, అతను బాగా అతను నాకు తెలియదు ఆ పిల్ల పేషెంట్ అనేసి. ఆ పిల్లకెళ్ళ కుప్పసం వస్తున్నాను, అవన్నీ మీ లాస్ట్ జూలై మంత్ లో తెలిసింది మాకు. అలాంటి సందర్భంలో మరి మీరు ఎట్లా ఆమెకి మీకు ఇక్కడ సంబంధించినటువంటి వ్యక్తితో అమ్మాయికి మీరు ఎట్లా బిర్యానీ తెప్పించారు? మీ అకౌంట్ లోకి ఎందుకు డబ్బులు పడ్డాయా వాళ్ళకి? ఎవరి అకౌంట్ నుంచి? మీ అకౌంట్ లో డబ్బులు పడ్డాయి కదా వాళ్ళకి. మేడం ఇప్పుడు వచ్చారు, ఇప్పుడు అతిథి దేవో భవ ఒక డైలాగ్ మీకు వాళ్ళు తెలియదు, వాళ్ళతో వచ్చారు, తెల్లవారిస్తే రూమ్ ఇచ్చాను. ఆ రూమ్ లోని ఈ తల్లి తండ్రి వీళ్ళు పాప హాల్లో ఉన్నంటే హాల్లోని కూతురు పడుకోబెట్టి బెడ్రూమ్ తాళం మా స్టాఫ్ తో ఇప్పించి నా బెడ్ మీద పడుకున్నా. ఇవాళకి ఆ బెడ్ కి నేను ముచ్చుకోకుంటున్నాను. పడేసారా, కాలబెట్టారా? అలాగే ఉన్నది, ఏడ్ చేస్తాను. అది 50,000 రూపాయల బెడ్. అది పడేయడానికి ధైర్యం రావడం లేదా? మేడం ఒక మాట నేను చెప్తానండి, ఇప్పుడు పడేయడం పెద్ద మాట కాదు. నేను అవన్నీ త్యాగం చేస్తే ఇక్కడ నేను సన్యాసి జీవనంగా ఉంటున్నాను. అర్థం చేసుకోండి. నేను ఇక్కడ 4 ఇయర్ నుంచి నాకు
మా ఫ్యామిలీకి ఏ రిలేషన్ లేదు. ఫ్యామిలీ అంటే మా మిస్సెస్ తోని. అవన్నీ వదిలేసి నేను ఇక్కడ వచ్చినప్పుడు ఇక్కడ అంతా నేను సాక్రిఫై చేస్తున్నాను. సాక్రిఫై లోనే ఉన్నాం. ఇక్కడ గుడిలోనే ఉంటున్నాం మనం. డే నైట్ గుడిలోనే ఉండాలి. ఇక్కడ నేను ఉండాలంటే నేను ఒక లిమిట్ లో ఉన్నాను. మీరు ఎంచుకున్నారు కాబట్టి ఖచ్చితంగా ఉండాలి కాబట్టి దాని గురించి మాట్లాడారు. నేను అడిగింది చెప్పండి. భవితతోనైతే మీరు ఒక్కసారి కూడా మాట్లాడలేదు. 100% ఫోన్ లో ఎదురుగా ఎప్పుడు 4 రోజుల ముందు ఆడాను మేడం. 4 రోజుల ముందు ఆడాను. 4 రోజుల ముందు ఆడాను. అదే ఏం మాట్లాడారు భవితతో నా 4 రోజుల ముందు? అమ్మ భవిత రా, ఫస్ట్ నువ్వు చెప్పు రుద్రాక్ష ఎందుకు వేసుకుని. నేను ఇలాగే వేసుకుంటాను అన్నది. సరే అమ్మా, నువ్వు ఎప్పుడు మాట్లాడేవా విజయం చెప్పు. కెమెరామ్యాన్ ఆన్ చేయను అని చెప్పాను. ఇక్కడ మాట్లాడలేదు. ముందు సుహాసినికి అడిగాను. అమ్మ సుహాసిని దా అమ్మ, ఎందుకంటే డైరెక్టర్ కదా, నువ్వు నాతో మాట్లాడేవా? లేదు. రికార్డింగ్ చేయని చెప్పాను. దాని తర్వాత మరి ఎందుకంటే ఈ డ్రామాలు ఇంటర్వ్యూస్ వెళ్ళాను, అన్ని అశ్విని గారు ఒప్పుకున్నారు, రివర్స్ కొట్టారు, విగ్రహాలు అన్ని ఒప్పిస్తున్నారు, నువ్వు ఏంటి ఒప్పుకున్నాను? 5 బిందులు వాటర్ ఆరేయించారు. దేనికి వేయించారు? 5 బిందులు వాటర్ వేసారు. అప్పుడు అతను యాంకర్ అతను వేయించాడు. అమ్మ వేస్తావా? వేసావు. దేనికి వేసావు? వేసావు. పసుపు, కుంకుమ, గంధం, విభూది, 5 వాటర్. దేనికి వేసావు? మరి తవ్వించినా కదా వేస్తావు. నాకు తెలియదు అన్నది. నేను అన్నాను పిచ్చి వేసాలు అయ్యొద్దు. హైదరాబాద్ నుంచి నువ్వు విజయనగరం 5 బిందులు వాటర్ వేయడానికి వస్తావా? నువ్వేటి ఇదా అని అడిగాను. లేకపోతే నేను నీకేటి అవుతానా? నువ్వు అక్కడ నాకు కూర్చోబెట్టి అభిషేకం చేయడానికి. సో మీరు ఇప్పుడు అడిగారనే ముందు మీరెందుకు ఇచ్చారు అంత నమ్మకం లేనప్పుడు? మేడం నాకు తెలియదు. నాకు తెలియకుండా అశ్విన్ గారు ఇక్కడ మీరు రాంగ్ మాట్లాడుతున్నారు, తప్పించుకుంటున్నారు అనిపిస్తుంది. మీ పర్మిషన్ లేని మేము కనీసము ఇక్కడ ఉన్నటువంటి మెట్టు కూడా ఎక్కలేము. అంటే జనరల్ గా ఒక దేవుడి వారికి దర్శనానికి వస్తాం కానీ మీ ఇంటి బ్యాక్ సైడ్ ఉన్న దానికి మీ పర్మిషన్ లేని ఎట్లా నేను వాటర్ వేయగలుగుతా? సరేనా? అయితే 3 lakhs ఆల్రెడీ ఇప్పుడు ఇచ్చాడు. ఇక్కడ ఏం చెప్పిన డెడ్ బాడీలు ఉన్నాయని చెప్పారని చెప్తున్నారు. డబ్బులు ఎవరు? మీరే. అశ్విన్ గారే డబ్బులు ఇచ్చారు. నేను డబ్బులు ఇవ్వలేదు. శ్రీకాంత్ ఇచ్చాడు. నా ద్వారా శ్రీకాంత్ ఇచ్చాడు. శ్రీకాంత్ ఇప్పుడు మీరు కాల్ మాట్లాడతారా? మాట్లాడతా. ఒకసారి ఫోన్ చేయండి శ్రీకాంత్ గారికి. మొత్తానికైతే మీ టెంపుల్లో గుప్త నిధులు లేవు ఏది కూడా. మీరు నమ్మి వాళ్ళని ఇక్కడ దాకా రానివ్వడం వల్ల సో అది స్క్రిప్టెడ్ గా రాసుకొని లేవు. బట్ అమ్మోరు ఉన్నది. నాకు ఒకటి అంటే నేను టెంపుల్ లోపల చూసా, మీరు థీమ్ అనేది కూడా అట్లా ఎట్లా క్రియేట్ చేసుకున్నారు అమ్మవారికి? అంటే కొంచెము ఇప్పుడు మేము ఎక్కువ కలకత్తా సైడ్ చూస్తాం అమ్మవారిని. సో ఇక్కడ మీరు 7 అమ్మవార్లను పెట్టారు కదా, తల్లులను 10 అమ్మవార్లను పెట్టారు. సో లైటింగ్ ఇదంతా డిఫరెంట్ గా అంటే జనాలకు అట్రాక్ట్ చేయడం కోసం పెట్టుకున్నారా? ఒకటి ఇప్పుడు గుడేమో నేను ఏం చెప్పాను, జనాలకు అట్రాక్ట్ కోటి ఏదో డబ్బులు నింపడం కాదు. కాళీమాతకి దశమా విద్య రూపాయలు అలాగున్నాయి. నేను ఇంకా సాఫ్ట్ పెట్టాను. యాక్చువల్లీ ఏంటంటే కమఖ్య టెంపుల్ ది అంటే మీతో చెప్తాను, అక్కడ హోమకొండ ఉంది, అది యోని ఆకారం. కొంతమంది అడిగారు ఏంటి అని అడిగారు. డిఫరెంట్ 4 పలకల కొండలు కట్టారు. ఎందుకంటే శక్తికి పూజ చేయాలంటే కాళీమాత అంటే ఒక శక్తి. అది ఇప్పుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లేట్ అవుతుందంటే కాళీమాత అంటే శుద్ర పూజలు చేస్తున్నాడు. కానీ కలకత్తా అని నార్త్ అని ప్రతి ఇంట్లోని కాళీమాత విగ్రహం, సరస్వతి దేవి ఫోటో విగ్రహం ఉంటది ఇంట్లోని మట్టిది. అలా అంటే ఇక్కడ ఎలాగ మనం వెంకటరామూర్తి పూజ చేస్తాం అక్కడికి ఆవిడ దేవత అక్కడికి. అలాగని కాళీమాత పూజ చేస్తున్న ఎవరు శుద్ర పూజ ఉన్నారు లేదని కాదు. అది 2 రకాలు. ఎవరు శుద్ర పూజ చేయాలంటే ఇంత పబ్లిసిటీ చేసి ఇంత గుడికి అన్ని కష్టాజీవి చేసి ఇంత గుడి కట్టి శుద్ర పూజలు చేయడం కూర్చోం కదా. శుద్ర పూజలు చేయడానికి మాకు ఇది ఎందుకు అవసరం? ఒక నాకు శుద్ర పూజలు చేయాలంటే శ్మశానం లేవా? నేను ఇంత దూరం వచ్చి నేను కట్టను కదా. నేనేదో శ్మశానంలో కూర్చొని. ఇంకొకటి మీ టెంపుల్లో రాజుగారు ఉంటారట, మొండం లేని రాజు. ఏంటి అసలు దాని స్టోరీ ఏంటి అసలు? మీరైతే రాజు కాదు కదా? మీరైతే రాజు కాదు కదా? ఏం కాదు, రాజరహస్యం. మీ లోపల రాజు వస్తుంది అని కూడా నేను విన్నా. అమ్మవారు కూడా వస్తుందంట. అమ్మ వస్తారు, అమ్మ వస్తారు, రాజు వస్తాడు, దశమా విద్య ఏ విద్య అయినా వస్తారు. దశమా విద్య అంటే ఏంటి? కాళీ, తార, సోడ్సి, భువనేశ్వరి, చిన్నమాత, కాళీమాతకు 10 రూపాయలు అవి. ఓహో, మీరు పెట్టుకున్న 10 రూపాయలు మీకు వస్తాయి. 10 రూపాయలు 5 వస్తాయి. మిగతా 5కి నేను మంత్ర జపం చేయలేదు. అంటే ప్రతి అమ్మకి ఈ 10 అమ్మవాళ్ళకి 41 రోజు ఉపవాసం ఉండేసి ఫోన్లాగా శ్రీకాంత్ ప్రతి 41 days మన ఉపవాసం ఉండి ఆ మంత్రం చేస్తే అమ్మకి మనకు ప్రసన్నం అవుతుంది. అదే నేను చేస్తాను. అంటే అన్ని దేవతల కంటే కాళికామాతకి చాలా శక్తులు ఉంటాయని చెప్పేసి ఉంటారు, చాలా నిష్టగా ఉండాలంటారు. సో మీరు ప్రతిసారి అంటే ఇట్లా మాల వేసుకోవడం లాంటివి మాల మేము వేసుకోమా, మేము దీక్షలు ఉంటాం.
మాల్ అంటే ఏంటంటే మనం ఎవరికి సిస్టమ్ మనం తప్పు పట్టకూడదు. ఇక్కడ మాల్ అంటే తెల్లవారు ఆకుపూజ అంటే తెల్లవారు టిఫిన్ తినిస్తారు, మధ్యాహ్నం భోజనం తినిస్తారు, నైట్ తినిస్తారు. మా ఉపాసం వాళ్ళకి ఉండదు. మేము తెల్లవారి నుంచి సాయంకాలం దాకా ఏటి తిన్నాం, ఓన్లీ ఫ్రూట్స్. అంటే ఇప్పుడు ఏజ్ బట్టి షుగర్ ఇవన్నీ వచ్చిన బట్టి మనం ఏదో ఫ్రూట్స్ స్వీట్స్ తీసుకుంటాం, దాంతో జ్యూస్ తాగుతాం. కరెక్ట్ గా నైట్ 7:30-8 గంటలకి అమ్మవారికి భోగం వండుతాం. ఆ భోగం వండేసి అదే తింటాం, మళ్ళీ అలాగే మంత్రం జపం చేసుకుంటాం. అంటే మీరు ఇంటి టెంపుల్ బ్యాక్ సైడ్ మీ ఇల్లు ఉంది కాబట్టి మీరు చికెన్ మటన్ తింటారా, లేకపోతే ఎప్పటికి ఇంకా వెజ్ లోనే ఉంటారా? లేదు మేడం, మేము తింటాం. అమ్మవారికి కూడా పెడతారా ఏమైనా? అమ్మవారికి మనం బలేస్తాం కదా, బలేసిన తర్వాత అవి ఏదన్నా మనం తింటాం. అంటే రోజు ముందుగానే నైవేద్యం చేసిన తర్వాత మళ్ళీ మీ వంటలు చేసుకుంటారు అన్నట్టు? రోజు మనం చేయం. నార్మల్ గా జనరల్ గా అమ్మవారికి అయితే రోజు ఒక నైవేద్యం అయితే పెడతారు కదా, ఏదైనా ఒక నైవేద్యం చేసిన తర్వాత మళ్ళీ మీరు ఇంట్లో రోజుకి భోగం పెడతాం. తెల్లవారు పెడతాం. ఇక ఇప్పుడు ఈవినింగ్ దగ్గర స్టార్ట్ అయిపోయింది అంటే తెల్లవారి మనం ఏదైనా కొబ్బరికైనా ఫ్రూట్స్ పెడతాం, మధ్యాహ్నం అన్నభోగం పెడతాం అమ్మకి. ఆ భోగం వచ్చి మనం వండిన దాంట్లో కల్పిస్తాం, అదే మనం తింటాం. ఈ రాజుగారి స్టోరీ ఏంటి, చిన్నగా తొందరగా చెప్పండి చూద్దాం. రాజుగారు ఇక్కడ ఏంటంటే అమ్మవారికి ఒక భక్తుడు అతను. ఓకే, ఇక్కడ కాళికామాత అమ్మవారికి కాళికామాత భక్తుడు అతను ఏంటంటే ఇక్కడ తిరుగుతుంటాడు. ఎందుకంటే ఇప్పటికీ తిరుగుతాడు. మీకు కనిపించారు ఎప్పుడైనా? అంటే ఏం చెప్తారు మీతో కనిపించడం వల్ల? 108 గుళ్ళు కట్టండి ఇలాంటివి. డబ్బులు ఎక్కడ నుంచి డబ్బులు ఎక్కడ నుంచి వస్తాయి అట్లా చెప్పిన వాళ్ళు మీకు ఏమన్నా అంటే ఇట్లా ఇవ్వరా డబ్బులు, ఇట్లా ఇచ్చిపోరా? అమ్మా ఒకటి అంత ఈజీగా ఇచ్చిస్తే నేను ఇంత ఇబ్బందులు వండుతాను. దేనికైనా ఒక టైం ఉంటుంది. ఆల్రెడీ ఏంటంటే అమ్మోరు ఇక్కడ ఉన్నది, అలాగనేసి నా గుడి ఫేమస్ అవ్వాలా, నేను పెద్ద గురువు, నేను పెద్ద అఘోరా అని నాకు దయచేసి నేను రెండోసారి ఫేమ్లు కూడా రాను. ఇది ఫస్ట్ ఒకటి ఇంటర్వ్యూ ఇచ్చాను, రెండోది దయచేసి నేను చెప్తున్నాను, నా గుడి జోలికి దయచేసి ఎవరు రాకూడదు. అంటే ఇలాగా దర్శనంకు రాండి, చెయ్యండి. రాంగ్ ఇలాంటివన్నీ నేను శుద్రపోలు చేస్తున్నాను, నేను భవితకి ఏదో లింకప్ నేనే అన్ని క్రియేట్ చేశాను, భవిత నేను 3 లక్షలు తీసుకుంటా తాను ఏదో ఇక్కడ ఉండి నాకు కన్య అని నేను నాకు తోడుకోరు ఇవన్నీ ఆడొచ్చి ఇక్కడ తీసిస్తా తవ్వుకొని ఇలాంటి ఇచ్చారు అనుకోండి, నాకంటే డేంజర్ అయితే ఏటి అవద్దు. ఎందుకు అవద్దంటే నేను కష్టపడి కట్టింది, అవసరం పడితే నేను అమ్మోడి దగ్గర వాళ్ళకి వేసిస్తాను, నేను దానికేం రెడీ. ఎందుకంటే ఆ దొంగనా కొడుకు మళ్ళీ నేను తెస్తాను, దొంగనా కొడుకు యాకరెడ్డి వల్ల నా బావ నాకు ఒక్కొక్క చచ్చిపోయింది, వాళ్ళ ఫ్యామిలీ రోడ్డు మీదకి వచ్చింది. నేను నాకు వదిలింది కాదు, నేను ఇంకా నా గుడి జోలికి వస్తే నేను 8 నెలలు నేను సైలెన్స్ కొన్నాను, నేను ఇప్పుడు ఊరుకోను. ఇంకా రాజుగారి గురించి చెప్పండి. అంటే రోజు నైట్ టైంలో వస్తారా, లేకపోతే మీరు ఎప్పుడైనా పడుకున్నప్పుడు కళ్ళలోకి అట్లా రావడం జరుగుతుందా? మేడం అతనికి ఎప్పుడు తలంచుకుంటే, నేను ఎప్పుడు ఇబ్బందులు ఉంటే, నాకేమైనా కోపం తెప్పిస్తే, నేను ఎప్పుడు బాధపడినా అమ్మ వస్తుంది ముందు. అమ్మ అంటే డైరెక్ట్గా అమ్మ వస్తుంది. అమ్మ వచ్చిన తర్వాత అతను వస్తారు, అతను చేసుకున్న పని అతను చేసుకుని వెళ్ళిపోతాడు. అంటే చెప్పేసి ఒక వాక్కు ఏదైనా నాకు క్వశ్చన్ ఆన్సర్ కావాలనుకోండి, అంటే అతని కోసం నేను ఇంకేం చెప్పలేను, నాకు అతని కోసం చెప్పాలని పర్మిషన్ లేదు నాకు. మీరు ఏదో అనుకోండి. మీకు అమ్మవారు వచ్చినప్పుడు ఏం చెప్పారు? ఏ సంవత్సరంలో వచ్చారు, ఏ టైంలో? 2011లో వచ్చారు. 11లో వచ్చారు. మీకు వాక్కు చెప్పారా, లేకపోతే మీ ఒంటి మీదకి వచ్చి చెప్పడం జరిగిందా? ఆల్రెడీ నేను ఉన్నాను రా గుడి కట్టన్నది, మళ్ళీ అదే డబ్బులు లేవు. ఎట్లా అంటే ఏదైనా పలకడం జరిగిందా, మీకు మాటలు వినిపించడం? నేను ఇక్కడ ఈ ల్యాండ్ కి అంటే అది ఈ ల్యాండ్ కి 2,20,000 ఇచ్చి ల్యాండ్ కాస్ట్ కి 5 లక్షలు ఇచ్చి ఇక్కడ కొన్నాం మనం. కొనిన తర్వాత మేము ఎక్కడి నుంచో బయట నుంచి ఇల్లు గిల్లు అన్ని అమ్ముకొని ఇక్కడికి వచ్చాం. జార్ఖండ్ నుండి మీరు వచ్చారు. జార్ఖండ్ లో ఉన్నప్పుడు వచ్చి అమ్మవారు చెప్పిందా మీకు ఇక్కడ ప్లేస్ కొన్నాక చెప్పిందా? జార్ఖండ్ లోని అమ్మవారికి నేను పూజ చేసేవాడిని. అది ఎలాగంటే మాది బ్యాంక్ లో జాబ్ చేసిన తర్వాత నా జాబ్ కేమో నేను మా బావగారికి ఇచ్చాను. ఎందుకంటే చిన్న సిస్టర్ కదా, జాబ్ కి ఇచ్చి నేను ఏదైనా చేసి బతికిస్తాను. చేసిన తర్వాత నేను బళ్ళు గిల్లు తీసుకున్నాను, ఈ బండి లీజులు తీసుకొని అక్కడ ఇల్లుకి అమ్మేసాం మనం. అమ్మి గన ఇక్కడ పేపర్ యాడ్ చూసుకొని ఇక్కడికి వచ్చి 2,20,000 ల్యాండ్ కి 5,00,000 ఇచ్చి మనం కొన్నాం. అంటే ఇక్కడ మోసం జరిగింది. దానివల్ల మా ఫాదర్ ఇక్కడ రాగానే ఒక 4-5 నెలల తర్వాత మన జనవరిలో వచ్చాం, ఏప్రిల్ 16కి అతను చనిపోయారు. చనిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి రివర్స్ వెళ్ళిపోతుంటే బ్యాక్ వెళ్ళిపోతాం అనుకున్నాం. ఇల్లు అక్కడ ల్యాండ్ అమ్మాలనుకున్నాం. అమ్మిన తర్వాత కస్టమర్ తెస్తే అప్పుడు మాకేం తెలిసిందంటే ఇక్కడ మాకు మోసం చేశారు. ఎందుకు మోసం చేశారు అంటే మా లాంగ్వేజ్ అప్పుడు నాకు తెలుగు కొంచెం వచ్చింది. అంటే బయట నుంచి వచ్చారు. 1,600 రూపాయలు గజం తీసుకున్నాం. యాక్చువల్ రేట్ 800 ఇది. మళ్ళీ ఏడ్ చేయాలా, ఈ రేట్ వెళ్దాం. మేము ఏడ్ చేస్తామంటే మళ్ళీ ఏడ్ చేయాలా,
మళ్ళీ నేను రియల్ ఎస్టేట్ ఛార్జ్ చేశాను. ఈ లోగాలు అమ్మవారేమో నాకు చెప్పింది, నేను ఎలాగో చెప్పిందంటే మా ఆఫీస్ లో టెలికాలర్ ఉండాలి, రియల్ ఎస్టేట్ చేసినప్పుడు ఎందుకురా ఇలాగ ఊగింది అన్నది. అదే పేరు అవంతిక, ఏటైన అవంతిక ఏటైందంటే ఎందుకురా నాకు మర్చిపోయావు అన్నది. ఏటవుతుంది అన్నది, నేను రా అన్నది. ఎందుకు నాకు మర్చిపోయావు అంటే నువ్వు గుడి కట్టు అన్నది. అతను నువ్వా అన్నాను. అక్కడ నుంచి స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన తర్వాత ఇవాళ ఇక్కడ దక్క వచ్చింది, కట్టుకొని గుడి నాకు డబ్బులు లేకపోతే 20,000 ఉన్నామని నేటి కట్టాలా అన్నాను. ఎప్పుడెప్పుడు వస్తుంది అమ్మవారు మీకు? ఇప్పుడు నాకు ఎవరైనా ఏదైనా క్వశ్చన్ అంటే నేను ఏదైనా నాకు ఆవిడ కోసం మాట్లాడితే వస్తుంది. అంటే మీరు ఎక్కువ అంటే కొంతమంది నేను అడుగుతున్నాను దీని గురించి అశ్విని గారు, మీరు ఏమనుకోవద్దు, ఎక్కువ థింక్ చేయడం వల్ల. నేను థింక్ చేయను మేడం, నేను అమ్మకి థింక్ చేయను, వైబ్రేషన్స్ రావడం అట్లా జరుగుతుంది అంటారు మేడం. ఒకటి చెప్పాలా, నేను మీకు ఒక రియాలిటీ చెప్తానండి. ఇప్పుడు నా మీద అమ్మవారు వస్తుందని నేను పబ్లిసిటీ నాకు వద్దు. అమ్మవారు ఎప్పుడు వచ్చినా మీరు గుర్తుపెట్టుకొని, మీరు ఎన్నో ఇంటర్వ్యూకి వెళ్తారు, ఒకటే నేను చెప్తాను, అమ్మవారు ఎప్పుడు వచ్చినా కొంతమంది చేసి ఏటైంది ఏటైనా అంటారు కదా, అది రాంగ్. ఇప్పుడు హైదరాబాద్ లో పెద్ద సంచలనం అవుతుంది, అది రాంగ్ మేడం. అమ్మ వచ్చినప్పుడు మన నోరు, మన కళ్ళు, మన చెయ్య మన కంట్రోల్ ఉండదు, కానీ మనకు తెలుస్తుంది అమ్మ నువ్వు వెళ్ళిపోవద్దు. ఇక్కడ హోమం అవుతుంది, మీకు నేను వీడియోస్ ఫొటోస్ పెడతాను. హోమం అయినప్పుడు అగ్గిలోని మొత్తం మన ముఖం పెడతాను, ఫేస్ అగ్గిలోని మీరు పెడతారు, నేను పెడతాను. అమ్మ వస్తుంది, లాగుతాను అమ్మ, అగ్గి తింటాను నేను. ఇదే డ్రామా కాదు, తింటాను నేను. వచ్చినప్పుడు ఆ టైంలో నా బాడీలో అంటే అమ్మ వెళ్ళిపో ఆవిడకి అగ్గి కావాలి. తీసిన తర్వాత మళ్ళీ చూస్తాను, ముఖం కాలిపోయింది కదా, చిన్న మంట వస్తుంది, ముఖం కాడగానే మొత్తం బాగైపోతుంది. మీకు ఆ వీడియో పెడతాను నేను. భవిత మీకు న్యాయం చేసింది అన్నట్టేనా ఈ విషయాన్ని బట్టి? ఎలా న్యాయం చేసింది? న్యాయం చేస్తే మీరు వాళ్ళు ఇక్కడ రాపోను కదా. ఈ మీడియాలో ఈ గుంటూరు బుల్లోడు ఇది మా కుక్క చనిపోను, మా బావ మా వల్లనైనా కూడా ఇప్పుడు మీడియా వల్ల ఉన్న ఇక్కడ విజయనగర్ లో ఉన్నటువంటి టెంపుల్ హైదరాబాద్ వాళ్ళకి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ తెలిసిపోయింది కదా ఏంటా అనేది. అవును మేడం, తెలిసిపోయింది. కానీ సమాధులు అనగానే కొంతమంది రావడం కూడా జడుస్తున్నారు కదా, అది జరిగింది కదా. గడికి విగ్రహాలు అంటుంది, గడికి మా అమ్మ నాన్న అంటుంది. మేడం ఒకటి నేను ఇంకొక క్వశ్చన్ గారే కామెంట్లు పెట్టాను, నాగలోకం ఎక్కడుండే? ఆప్షన్ నెంబర్ 4 1 కోటి రూపాయలకి. ఫస్ట్ గుంటూరు, రెండోది కరీంనగర్. ఇంకోటి కరీంనగర్ స్కెచ్ మీకు తెలుసు? అవునవును తెలుసు, కరీంనగర్ కూడా వెళ్ళడం జరిగింది, అక్కడ కూడా మాట్లాడొచ్చినా అని చెప్పింది. అది మేడం ఒక మాట చెప్పాలా, అంటే వీళ్ళ టార్గెట్ అంతా నిధులకి టార్గెట్ అంటే గుడి కింద నిధులు ఉండి ప్రతి గుడిలోని నిధులు ఉంటాయి. సో మేమైతే అశ్విని గారిని నమ్ముతున్నాము. నిజంగా మళ్ళొక ఇంటర్వ్యూలో భవిత వాళ్ళ మమ్మీ మీరు ముగ్గురు కూర్చోవాలి, యాకిరెడ్డి గారిని పిలవడం జరుగుతుంది. తర్వాత ఇంకొకరు శ్రీనివాస్ రెడ్డి కూడా పిలుద్దాం, అది కూడా కంపల్సరీగా కావాలి. ఎందుకంటే జనాలకు కూడా ఇంకా చాలా క్లియర్ సబ్జెక్ట్ తెలియదు అసలు. ఇంకా ఎపిసోడ్ లాగా పెరిగిస్తారా? ఎపిసోడ్ లాగా అనంటే ఇప్పుడు మీరందరూ కూర్చుంటేనే అది క్లియరెన్స్ వస్తుంది జనాలకి. ఇప్పుడు మీరు ఒక ఇంటర్వ్యూ ఇచ్చి వాళ్ళు ఒకటి ఇచ్చి వాళ్ళు దొంగతనంగా వాళ్ళు పారిపోయి, సో మీరు దొంగతనంగా పారిపోవడం అనేది కరెక్ట్ కాదు. మీరు రండి, మీరు 5 మీరు కూర్చోండి, జనాల క్లియరెన్స్ అని. ఎందుకంటే ఈ సబ్జెక్ట్ అనేది ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతుంది. నేను ఎందుకు దీన్ని ఇంత క్లియరెన్స్ గా మాట్లాడుతున్నా అంటే, అమ్మవారు ఎంత నిజాయితీగా ఉన్న అమ్మవార్లను కూడా ఎవరు నమ్మకుండా వీళ్ళు బిజినెస్ లో కోసమే చేస్తున్నారు, వీళ్ళు డబ్బుల కోసమే చేస్తున్నారు అని చెప్పేసి మంచి అమ్మవార్లను కూడా ఫేక్ చేస్తున్నారు. కాబట్టి ఫేక్ అనేది ఉండకుండా, సో ఎక్కడికైనా దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు నమ్మకంగా మనం వెళుతాం, ఎంతో భక్తి కొద్ది అమ్మవారిని కొలుస్తాము. ఒక కోరిక నెరవేరుతుందా నెరవేరదా అనేది అమ్మవారికి వదిలేసి వస్తాం. అలాంటి వాళ్ళని కొంతమంది ఇట్లా ఫేక్ వాళ్ళు వచ్చి బిజినెస్ చేసి అసలు దేవుడే లేదు. ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్ లో మీకు తెలుసు అశ్విని గారు, మీరున్నప్పుడు వేరు, ఇప్పుడు మేమున్నది వేరు, ఇంకా వచ్చే వాళ్ళు కూడా వేరు. సో కొంతమంది ఏంటంటే దేవుని మొక్కగడు కూడా ఇష్టపడడం లేదు, ఇంకా రాను అసలు మొక్కుతారా చేతులెత్తి ఇవన్నీ చూడడం వల్ల. అదే చెప్తున్నాను కదా, ఇప్పుడు అమ్మవారి కోసం మీరు అడిగారు మీ ఒంటి మీద వస్తుందా లేదా అనేసి. ఇప్పుడు జనాలకి ఇప్పుడు ఏటవుతుందో తెలిసిన, సౌందర్య వెళ్ళిపోయింది, భవిత వెళ్ళిపోయింది, గుంటూరు బుల్లెడు వెళ్ళిపోయింది, ఇప్పుడు రానవ అశ్విని వచ్చాడు, కొత్తది ఫేస్ వస్తుంది. దయచేసి నేను ఇంకెప్పుడు క్యామ్ ముందు రాను, లాస్ట్ ఇంటర్వ్యూ. ఎందుకంటే నాకు పబ్లిసిటీ వద్దు. కానీ ఒకటి నేను తప్పు అంటే ఓకే, కానీ వాళ్ళు వార్నింగ్ అనుకోండి, యాకరెడ్డికి భవితకి సుహాసినికి వాళ్ళకి రాసిన కథకి ఇక్కడికే క్లోజ్ చేసేయండి. లేదా అంటే నాలోని ఇప్పుడు రాముడు ఉన్నాడో రావణాసుడు నాకు తెలియదు, తప్పు చేసిన వాళ్ళు కదా. రెండోసారి ఏమో నేను లోపలికి వెళ్తాను, అది వినబోతుంది, నేను అతను నలికిస్తాను. నా గుడి జోలికి వస్తే నేను నలికిస్తాను. ఎందుకు నలుపుతానంటే నేను నలకపోతే మళ్ళీ ఇంకొక యాకరెడ్డి తయారవుతారు, మళ్ళీ ఒక సుహాసిని తయారవుతుంది. అలాగే 8 మందికి వీళ్ళు అమ్మవారితో ఆడుకుంటారు. వీళ్ళు
ఇప్పుడు మీరు చెప్పినలాగా నెక్స్ట్ జనరేషన్ దండం పెట్టరు దేవుడికి, రారు గుళ్ళకి రారు, ఇంకా గుళ్ళకి దేనికి వస్తారు, జాతర అవుతారు, మందు తాగుతున్నారు, చికెన్ మటన్ తింటారు, కథం స్టోరీ గెంతిస్తున్నారు, డీజేలో డాన్స్ ఆడిస్తారు. అదే జరుగుతుంది. వినాయక చవితి అవుతుంది, నాది ఎంత పెద్ద విగ్రహం రా, ఏది కావాలా, మందు కావాలా, డాన్స్, డీజే డగ డాన్స్, ఇదైపోయి కథం పిక్చర్. ఎవరైనా భక్తితో వచ్చి అమ్మా నీకు ఏటి కావాలా, నువ్వు బాగుండా నేను బాగోవాలా, అమ్మా నీకు హోమం చేస్తాం, దేనికి చేస్తాం హోమం. అశ్విని గారు మీ టెంపుల్ విశిష్టత ఏంటి అంటే నవరాత్రులు అప్పుడు ఎలా చేస్తారు ఇక్కడ? నవరాత్రులు 9 రోజులు ఉంటది, మేము 10 రోజులు చేస్తాం. దశమా విద్య, ఒక్కొక్క రోజు ఒక అమ్మకి, ప్రతిరోజు అభిషేకం, ఒక్కొక్క అమ్మవారికి అభిషేకం చేస్తాం, కొత్త బట్టలు కడతాం. దాని తర్వాత కుంకుమ పూజ అన్ని చేసి సాయంకాలం హోమం, ఏ రోజు రూపం ఆ హోమం చేస్తాను నేను. ఎవరైనా వచ్చి అమ్మవారికి మేడం ఒకటి, నా డప్పు నేను కొట్టుకోకూడదు. నాకు చాలా మంది ఫ్యాన్ ఉన్నారు, చాలా మంది మనకి ఏదని చెప్పాను మన కామెంట్ స్టార్ట్ అయిపోతుంది. అందుకే దయచేసి నా ఇంటర్వ్యూ నేను భవిత వల్ల మీకైతే ఏం లాభం జరగలే, నష్టమే జరిగిందా మేడం? ఇప్పుడు లాభం నష్టం అది పక్కన పెట్టండి, ఆవిడ వల్ల నేను ఎప్పటి నుంచి వస్తుందో నేను కట్టి పడుకోలేకపోతున్నాను. తెల్లవారు లెగిసిన మధ్యాహ్నం దగ్గర బయట అసలు గూగుల్ కొడుతున్నాను, ఏ కొత్త వీడియో వెళ్తున్నా, ఎక్కడ బాంబు పేలుస్తున్నారు, తల్లి కూతుర్లో యాకరెడ్డి అని. నేను మా ఇంట్లో కూడా చూస్తాను. నైట్ నిన్న 2 గంటలకి శివ స్టూడియోలో నా వాయిస్ గీసి పెట్టి అని తీస్తాడు. దాని తర్వాత నెక్స్ట్ దీనికో కాలు ఇంకా కొత్తది ఇంకేది తీసారా, అది నైట్ 2 గంటలకు చెక్ చేస్తున్నాను నేను. లక్కీ గేట్ రాలేదు, కిందకి ఒకటి ఏదో వచ్చింది. నాకు ఇప్పుడు ఎప్పుడు దాకా ఇది ఎంత బేగ్ స్టాప్ అయిపోతే వాళ్ళు మీరు వేరే కేసుకి వెళ్ళాలి కదా, వేరే కేసుకి వెళ్ళాలి. మరి ఇంకేంటి మేడం, మీరు ఇంకా ఎలాగలగా నాకైతే ఇంకా చాలా వరకు వాళ్ళు వస్తేనే క్లియరెన్స్ వస్తుందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే నాకు తెలిసిన 3 సబ్జెక్టులలో నేనైతే క్లియరెన్స్ ఇస్తున్నా జనాలకి. ఏంటంటే సో మీరు దాదాపుగా వీడియోస్ చూస్తూనే ఉన్నారు, అసలు ఏంటి భవితదని చెప్పేసి కూడా బయట పెట్టండి, ఆమె భాగవతం అని చెప్పేసి అందరు అడిగారు. సో ఫేక్ అని అయితే చాలా క్లియర్ గా తెలుస్తుంది. ఎందుకంటే వీళ్ళు బ్యాక్ సైడ్ లో కూడా తవ్వడం జరిగిందట, ఏమీ వెళ్ళలేదని చెప్పేసి అయితే అశ్విన్ గారు చెప్పడం జరుగుతుంది. మరి 5 బిందెల నీళ్ళు ఎందుకు పోసారో, మరి అశ్విన్ గారు ఎందుకు పోయించారో, సో తర్వాత ఎపిసోడ్ కూడా మీరు చూడండి. వాళ్ళ 5 ఖచ్చితంగా వస్తేనే దీనికి క్లియరెన్స్ వస్తుందని అయితే నాకైతే చాలా అర్థమవుతుంది. ఎందుకంటే అశ్విని గారు ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళ టెంపుల్ గురించి అసలు వాళ్ళు ఎందుకు వచ్చారు అనేది మాత్రమే ఈ వీడియోలో చాలా క్లియర్గా ఉంది. సో మీకు ఒకవేళ ఇంకా వీడియో కావాలనుకుంటే కింద కామెంట్స్ పెట్టండి. సో థ్యాంక్ యూ సో మచ్. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అశ్విని గారు, థ్యాంక్ యూ. నేను తాండవ అశ్విని. ఇప్పుడు భవిత నాగరాణిది 8 నెలలతో నేను నడుస్తుందో ఇదంతా టోటలీ ఫేక్. అశ్విని నేను ఏది ఒప్పుకోలేదు, నేను ప్రతిదీ ఫురుపులతో ఇచ్చాను, నేను వాళ్ళతో ఏంటి మాట్లాడలేదు. ఇంకోటి ఏంటంటే ఆల్రెడీ శివ దాంట్లో యాంకర్ లావణ్య గారికి చెప్పాను, ఇద్దరికి చెప్పాను. దీని తర్వాత జరిగిపోయింది. వాళ్ళు వచ్చి ఆల్రెడీ తవ్వుతాను అంటే వాళ్ళు ఇంక తవ్వుతాను అని అడుగుతున్నారు మీడియాతో. ఆల్రెడీ తవ్వేశారు, అది నేను చూపెట్టాను, అన్నీ అయిపోయాయి. ఆల్రెడీ ఇక్కడ జరిగిపోయిన దానికి మళ్ళీ ఇంకేటి జరిపించుతారు వాళ్ళు. అందుకే వాళ్ళకి ఇబ్బంది, మాకు ఇబ్బంది. దయచేసి మీడియా ఎవరైనా వీళ్ళకి ఇంక ఎంకరేజ్ చేయొద్దండి. ఎందుకంటే టోటలీ ఫేక్ అందరికీ తెలిసిన గడికి పాము అంటుంది, పౌర్ణం అంటే ఇదంతా ఒక స్టోరీ. దీనికి ఏ ఎంకరేజ్ చేయొద్దు దయచేసి. నేను ఇంకొకసారి గారా నేను ఏ ఇంటర్వ్యూకి నేను రాను. అలాగని మీరు ఏది పెట్టుకుని నాకు అనవసరం, ఇది తప్పు అండి రాలేదు జనాలు ఏదన్నా నాకు అనవసరం. దయచేసి నా గుడి జోలికి మరి దయచేసి ఎవరు రావద్దండి. వచ్చింది అనుకోండి దీని పరిణామం చాలా వేరేగా ఉంటుంది. ఎందుకంటే ఇది నా గుడి, ఇది నా ఇల్లు, నా అమ్మ 10 అమ్మోళ్ళతో నేను అమ్మతో ఉంటాను. దయచేసి సనాతన ధర్మంకి ఒక అమ్మోళ్ళ కోసం దేవుడితోనే ఆడుకోవద్దండి, శక్తులతోనే ఆడుకోవద్దండి. ఇప్పుడు దాకా జరిగింది, పోలీస్ స్టాప్ పెట్టండి. ముందుకి ఇంకా వచ్చేరా. నేను ఇప్పుడు ఇంత స్మూత్గా చెప్తున్నాను, మనకి నేను స్మూత్ చెప్తున్నాను. నాలోని వేరే రూపం వస్తుంది. నా ప్యానో పోయినా నేను సిద్ధం, కానీ నాకు ఈ 10 అమ్మోళ్ళు జోరకత ఇంకెవరికి రానేను. రెండోకి ఇంటర్వ్యూ కదా నేను దయచేసి ఇంక వేరే ఛానల్ కదా వీళ్ళకి ఎంకరేజ్ చేయొద్దండి. ఈ నాగరాణి నాగరాజు ఇవంతా ఫేకు, ఓకేనా?